నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. చెప్పండి కూడా. ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయై నమః. ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయై నమః. ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయై నమః. ఈ చరాచర జగత్తంతా కూడా చైతన్య స్వరూపము అని శాస్త్రం చెబుతున్నది. చిత్ అనగా కదలించేటటువంటి ఒక గొప్ప బ్రహ్మ పదార్థం. అందులో నుంచి ఏర్పడిన శబ్దమే చైతన్యం. ఈ చైతన్యం లేకపోతే జీవులు కదలకుండా ఒక దొంగలాగా రాయిలాగా మారిపోతాయి. సకల ప్రాణులలోనూ ఉన్నటువంటి ఒక మహా చైతన్య స్వరూపాన్ని మనం అర్థం చేసుకోవడం కోసం ఋషులు శక్తి స్వరూపము అనే నామధేయంతో పిలిచారు. కాబట్టి శక్తి అనే శబ్దం వరకు సర్వవ్యాపకమైన అనంతమైన చైతన్య శక్తి. నాలో మాట్లాడే ఒక శక్తి ఉన్నది, మీలోనూ మాట్లాడే శక్తి ఉన్నది. అలా ఈ మానవుల్లోనే కాకుండా 84 లక్షల జీవరాశుల్లో కూడా ఏదో ఒక శబ్దం చేసే శక్తి ఉన్నది. మానవులు మాట్లాడే భాష మాట్లాడలేకపోయినా కుక్కలు కూడా వాడి భాషలో భౌ భౌ అంటున్నాయి, పక్షులు కెచ్చకెచ్చలాడుతున్నాయి, కోతులు అరుస్తున్నాయి, ఆఖరికి కీచురాడు కూడా అరుస్తాయి, చేపలు ధ్వనులు చేస్తాయి. ఈ ధ్వనులన్నీ కూడా వాక్కు అనే ఒక గొప్ప యంత్రాన్ని వెలారుస్తున్నాయి. అలాగే దాంతోపాటు వినగలుగుతున్నాయి, వాసన చూడగలుగుతున్నాయి, కదలగలుగుతున్నాయి. ఈ ఇంద్రియాలలో ఉన్నటువంటి అర్థానికి చైతన్యం అని పేరు. కొంచెం తేలిగ్గా చెప్పుకోవాలంటే మన శరీరంలో 5 జ్ఞానేంద్రియాలు 5 కర్మేంద్రియాలు ఉన్నాయి. వీటిల్లో కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం ఇవి జ్ఞానేంద్రియాలు. ఇంకా వాక్కు, పాదం, పాణి, పాయు, ఉపస్థ ఇవి కర్మేంద్రియాలు. మనం మాట్లాడే మాట, ఈ మాటతో కొన్ని పనులు చేస్తున్నాం కనుక, మాటతో పనులు అవుతున్నాయి కనుక, మాట సక్రమంగా లేకపోతే చావు దెబ్బలు తిని పనులు పాడు చేసుకుంటున్నారు కనుక వాక్కుని కర్మేంద్రియము, పని చేయడానికి పనికొచ్చే ఇంద్రియం ఉన్నారు. జాగ్రత్తగా వాడకపోతే వాక్కు పనులు పాడవుతాయి. ఎవరింటికైనా వెళ్ళి నీ మొహం తగలయ్యా అన్నారంటే మర్నాడు వాళ్ళు ఏం చేస్తారు, వీడి మొహం తగలేస్తారు. అందువల్ల అక్కడ జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి వాక్కు గొప్ప కర్మేంద్రియం. చేతులతో కొన్ని పనులు చేస్తున్నాం. ఆయన ఇప్పుడు వాట్సాప్లు చూసుకుంటున్నా, లైవ్ ఇస్తున్నా, ఇంకో పని చేస్తున్నా, ఇవన్నీ చేతులతోనే చేస్తున్నాడు. బుర్ర ఉపయోగించిన పనులు చేయడానికి చెయ్యి కూడా అవసరమే కదా. ఇంకా కాళ్ళు ఉంటేనే అటు ఇటు నడుస్తారు. కాళ్ళల్లో తేడా వస్తే మెట్లు ఎక్కలేరు పాపం. ఆ తర్వాతది 4వది మూత్రద్వారం. అది తేడా వచ్చిందంటే వాడు పని అయిపోయినట్టే, గజగజలాడిపోతాడు. ఎంతెందుకు, లంక అంత ఇల్లు కట్టినా అందరికీ ఒకటే బాత్రూమ్ అయితే పొద్దుటిపూట ఎంత క్యూ సిస్టమ్ ఉంటుందో, ఆ సిస్టమ్ అంతో ఎంతో కష్టం. కాబట్టి మూత్రద్వారం ఒక కర్మేంద్రియం, మలద్వారం మరొక కర్మేంద్రియం. అందుకని వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థలు అనే పేరుతో 5 కర్మేంద్రియాలు చెప్పారు. ఇవేమో జ్ఞానేంద్రియాలు. కళ్ళు లేకపోతే చూడలేం, చెవులు లేకపోతే వినబడవు. చెవుడు వచ్చిందనుకోండి వాడు ఏం మాట్లాడుతున్నాడో తెలియదు, అందుకని నవ్వేసి ఊరుకుంటారు కొంతమంది. చూడండి మీరు, వినపడలేకపోతే ఏం చేస్తారనమాట అంటారు. అంటే వాడికి వినపడిందో లేదో తెలియదు మనకి. ఇదో పెద్ద సమస్య. వినబడిన వేడ, వినపడకన వేడ. ఇంకా పెద్ద సమస్య ఏంటంటే వినబడిన వాడిని వినబడలేదంటే ఇంకా మండిపోతుంది. ఇది పెద్ద సమస్య. ఏంటంటే ఇప్పుడు అవతల వాడిని నోటుకు వచ్చినట్టు తిట్టామనుకోండి, ఎందుకు తిడుతున్నావు అంటే నేనెక్కడ తిట్టానంటాడు వాడు. అలాగే ఇంద్రియాల్లో ఈ ఇంద్రియం ఇబ్బంది వస్తే అదొక సమస్య. ఇంకా ముక్కులు, వాసన చూసే శక్తి కోల్పోతే అది బాధే. ఇంట్లో ఏ వాసన, ఇల్లు తగలండే వాడికి తెలియదు, అగరత్తుల వాసన తెలియదు, బాత్రూమ్ వాసన తెలియదు, ఏ వాసన తెలియదు, పూర్వ వాసనలు తప్ప. అయితే ముక్కులోంచి వాసన చూసే శక్తి లేకపోతే అదొక ఇబ్బంది కనుక ముక్కు కూడా గొప్ప జ్ఞానేంద్రియం.
నోరు లేకపోతే ఇంకా కష్టం. ఎందుకని? మాట్లాడలేం నాలుక లేకపోతే. ఇదే లేకపోతే రుచులు చూడలేం. పనులు చేయడానికి చాలా అత్యావశ్యకమైన వస్తువు ఈ ముఖ యంత్రం కూడా. రసనేంద్రియము అన్నారు దాన్ని. ఇంకా మరొకటి చర్మం. స్పర్శని అందించేటటువంటిది చర్మమే. అసలు ఇంతెందుకంటే ఒక వ్యక్తి అందంగా ఉన్నాడా లేకపోతే చండాలంగా ఉన్నాడా అనేది చర్మాన్ని బట్టే చెబుతున్నాం, కానీ ఇంకేం కాదు కదా. ఒక ఆయన మనకు బాగా ఆత్మీయుడు, చాలా బాగున్నాడు, వాడు మొత్తం చర్మం ఒలిచి ఎదురుకుంటా నిలబెట్టి వీడు ఎవడని అడిగితే ఏం చెబుతాం? కాబట్టి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పెళ్లి చూపుల్లో చూసుకున్నాక ఆ పైరున్నది మొత్తం ఒలిచేసి ఇద్దరు ఎదురుగుండా నిలబెట్టి వీళ్ళనే మీరు నిన్న చూసుకున్నారు పెళ్లి చేసుకుంటే అడిలు పారిపోతారు, వెట్లాచారి సినిమాలో లాగా భూతాల్లో ఉంటారు. కాబట్టి చర్మమే కనుక లేకపోతే అసలు ఆ వ్యక్తే ఉండడు. ఇదే స్పర్శనిస్తోంది, ఇదే మనని కప్పి ఉంచుతోంది. మన శరీరంలో ఉన్న ఈ పవిత్రమైన ఎముకలు, ఈ దిక్కుమాలిన పుర్రెలు ఇవన్నీ కనబడకుండా కప్పుతున్నది ఇదే. కాబట్టి పైన అన్ని రకాల మెరుగులతో ఏర్పాటు చేయబడినది అద్భుతమైనటువంటి మరొక ఇంద్రియం, జ్ఞానేంద్రియం చర్మం. అందుకని కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము 5 జ్ఞానేంద్రియాలు. ఇప్పుడు ఈ జ్ఞానేంద్రియాలు ఉన్నాయండి చాలామందికి. ఒక ఆయనకి కళ్ళు ఉన్నాయి కానీ వాడికి ఏం కనపడటం లేదు. ఇప్పుడు కళ్ళుండి కనపడకపోతే ఉపయోగం ఉన్నది. కాబట్టి కంటికి చూడగలిగే శక్తి ఉందే దాన్ని ఇంద్రియార్థము. కన్నేమో ఇంద్రియం, చూడడానికి అందులో ఉన్నటువంటి శక్తిని ఏమంటారు? ఇంద్రియార్థం. అందుకే కొంతమంది పాపం గుడ్డివాళ్ళు చూసారా, వాళ్ళకి ఇంద్రియం ఉన్నది, చూడడానికి కావలసిన ఇంద్రియార్థం లేదు. చెవులు ఉంటాయి కొందరికి, వినపడదు అనగా ఇందులో వినికిడి శక్తి అనే ఇంద్రియార్థం లేదు. నాలుగు ఉంటుంది, మాట్లాడలేడు, రుచి చూడలేడు, అంటే ఇంద్రియం ఉంది, ఇంద్రియార్థం లేదు. చర్మం ఉంది, స్పర్శ తెలియదు వాడికి. ముఖ్యంగా కుష్ఠరోగులకి అసలు ఏమీ తెలియదు. అలాగే కొందరు ముక్కుతో వాసన చూడలేరు, ముక్కు ఉంటుంది, ఏ వాసన తెలియదు. ఈ విధంగా ఇంద్రియములుండి ఇంద్రియార్థములు లేకపోతే ఉపయోగం లేదు. ఇలా ప్రతి ఇంద్రియములో ఇంద్రియార్థము అనే పేరుతో ఉన్న ఒక మహాశక్తిని చైతన్యము అన్నారు. వ్యక్తిగతంగా ఉంటే వ్యక్తి చైతన్యం, అందరిలో ఉన్న చైతన్యాన్ని సర్వచైతన్యము అంటారు. ఆ సర్వచైతన్యమే అమ్మ. దానిని అమ్మవారిని, శక్తి అని, జగన్మాత అని, అంబ అని, పరాశక్తి అని అనేక నామాలతో పిలిచారు. ఈ అమ్మవారు నిజానికి గుణము, రూపము, కర్మము లేనటువంటిది. మనలాగా ఒక ఆకారం ఉండదు, ఏ గుణములు ఉండవు. అయినా జీవులను అనుగ్రహించాలి, ఎంతో సృష్టి నడపాలి కనుక గుణరూప కర్మములు కలిగినటువంటి ఒకానొక రూపముతో దర్శనమిచ్చింది. అప్పుడు ఆవిడ సగుణ స్వరూపిణి. నిర్గుణ సగుణ కూడా ఆవిడే. అందుకే లలితా సహస్రనామములు అమ్మవారిని కొన్ని చోట్ల సగుణ స్వరూపిణిగా, కొన్ని ఏడల నిర్గుణగా చెప్పారు. నిస్త్రైగుణ్య పరాపర. నిస్త్రైగుణ్య అంటే త్రిగుణములు లేనిది. లలితా సహస్రనామములు ఉందిగా నిస్త్రైగుణ్య అని. నిస్త్రైగుణ్య అనగా నిహి వ్యతిరేకార్థం, త్రైగుణ్య గుణములు గలది అంటే వ్యతిరేకముగా గుణములు గలది అంటే గుణములు లేనిది. గుణములు లేనిదైనప్పుడు మనం చూడలేం కదా. గుణము, రూపము, కర్మము లేని పదార్థాన్ని ఎవడు చూడలేడు. అందుకని జీవుల కోసం భగవంతుడు అప్పుడప్పుడు గుణములు కలిగిన వానిగా, కర్మములు చేయునట్లుగా ఒక ఆకారంతో కనపడతాడు. దానికే సగుణ రూపము అని పేరు. ఈ సగుణ రూపంతో ఉన్నప్పుడు మళ్ళీ వాడు కూడా ఒక లోకాలు సృష్టించుకుని అందులో ఉంటారు. ఉత్తప్పుడు అంతటా వ్యాపించి ఉంటారు, అక్కడ ఉంటారు, అంతటా మళ్ళీ ఒక లోకంలో ఉంటారు. మనకి ఆ భగవత్ స్వరూపానికి ఒక తేడా ఉంది. సురేష్ ఇంట్లో ఉంటే ఇంకో చోట ఉండలేడు, ఎందుకంటే సగుణ స్వరూపుడు. అలా కాకుండా అమ్మవారు ఏం చేస్తుందన్నమాట, ఇక్కడ ఉండగలుగుతుంది ఒక రూపంతో, మళ్ళీ అంతటా నిండి ఉండి ఎక్కడైనా ఉండగలుగుతుంది. అందుకే విష్ణువుని ఈ స్తంభంలో ఉన్నాడా అని అడిగితే స్తంభంలోంచి వచ్చాడు ఆయన. అంటే అంతటా నిండి ఉండి ఎక్కడ కావాలంటే అప్పుడు ఆ రూపంతో వచ్చి మళ్ళీ ఆ రూపాన్ని ఉపసంహరించుకుని అంతటా నిండి ఉండగలడు. అటువంటి మహత్తర శక్తి కలిగిన అమ్మ ఉండే ఒకానొక అపూర్వ లోకాన్ని ద్వీపము అంటారు. భగవంతుడు విష్ణువు ఉన్నది, వైకుంఠం అది ద్వీపమే. వైకుంఠం కూడా చుట్టూతా పాల సముద్రం ఉంటుంది, క్షీర సముద్రం మధ్యలో. అమ్మవారు
సుధా సముద్రం మధ్యలో ఉంది. అది అమృత సముద్రం. స్వామివారు ఉండేది పాల సముద్రం. మన చుట్టూతో ఉండేది ఉప్పు సముద్రం. అయితే ఒక లాభం ఉంది మనకు, ఆ ఉప్పు ఉంది కాబట్టి కాస్త పప్పులో వేసుకోగలుగుతున్నాం. అప్పుడప్పుడు ఉప్పు వేయకుండా పూరీ కూర తయారు చేస్తే అదొక అందం, బీపీ తగ్గుతుంది కాస్త కదా. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా భూలోకవాసులకి కేవలం ఉప్పే మిగిలింది పాపం. ఇది దాటి ఉంటే వీళ్ళకి వచ్చే కొన్ని సమస్యలు ఉన్నాయి. దీని వెనకాతలు ఉన్న ఒక అద్భుతమైన సైన్స్, అది పరమాత్మకు తెలుసు, మనకి తెలియదు. అలాగే విష్ణు ఉన్న వైకుంఠం అంతా క్షీర సముద్రం, పాలవలే కనపడుతుంది ఆ నీరు తెల్లగా. అదొక అద్భుతమైనది, ఎన్నో రకాల వస్తువులకి నిలయం. అది చిలికితే చింతామణి, కామధేనువు, కల్పవృక్షం, దిగ్గజాలు అన్నీ పుట్టుకొచ్చాయి. చివరికి అమృతం కూడా అందులోంచే పుట్టుకొచ్చేది. అంత కష్టపడి పాల సముద్రం చిలిగితే అందులోంచి కేవలం ఒక్క కొండ అమృతం పుట్టింది. కానీ పూర్తిగా అమృతాన్నే సముద్రంగా మార్చి అమృత సముద్రం మధ్యలో ఒక ద్వీపం ఏర్పాటు చేసుకున్నది అమ్మ. అందుకే సర్వ చైతన్య స్వరూపైన అమ్మ పరాశక్తి, ఇంతకు మించిన శక్తి లేదు అనిపించుకున్నది. ఆ అమ్మవారు ఉండే అపూర్వమైన లోకమును మణిద్వీపం అంటారు. చుట్టూత జలం ఉండి మధ్యలో ఉండేటటువంటి భూమిని ద్వీపము అంటారు. అందుకే ఒక విధంగా ఇంగ్లాండ్ కూడా ద్వీపమే, లంక ద్వీపం, ఇలా చాలా ద్వీపాలు ఉన్నాయి. భారతదేశం ద్వీపకల్పం. ద్వీపమునకు ద్వీపకల్పానికి తేడా ఉంది. 3 వైపుల సముద్రం ఉండి ఒక వైపు మాత్రం కొండలు ఉంటే అటువంటి దాన్ని ద్వీపకల్పం అంటారు. భారతానికి ఉన్నది ఏంటంటే తూర్పున సముద్రం ఉన్నది, దక్షిణాన సముద్రం ఉన్నది, పశ్చిమాన సముద్రం ఉన్నది, ఒక్క ఉత్తరాన మాత్రం కొండలు ఉన్నాయి. అందుకని ఒకవైపు భూభాగం కొండలు ఎత్తుగా ఉన్నాయి కనుక 3 వైపుల సముద్రం ఉంది కనుక ద్వీపకల్పము అంటారు. అసలు ఎక్కడా సముద్రం లేకపోతే గొడవ లేదు. ఒకవైపు 2 వైపులు ఉంటే ఉపయోగం లేదు. అంతటా సముద్రం ఉండాలి, మధ్యలో మాత్రమే నివాసయోగ్యమైన భూమి ఉండాలి. కాకపోతే ఇది పంచభూతాలలోని భూమి మనది. ఈ పాంచభౌతికమైన భూమి మీద ఉన్నవాడు ఎవడు శాశ్వతంగా ఉండడు. ఈ భూమి నిలకడగా ఉండదు. అందుకే ఎప్పటికప్పుడు చూడండి, తుఫాన్లు వస్తూ ఉంటే ఒక్కో చోట సముద్రం వెనక్కి వెళ్ళిపోతుంది, ఒక్కో చోట పెరుగుతూ ఉంటుంది. మా చిన్నప్పుడు చల్లపల్లి అనే ప్రాంతం దగ్గర 25 కిలోమీటర్లు వెనక్కి ఉండేదట ఒకప్పుడు సముద్రం. అది అలా ముందుకు వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఏమైపోయింది, సముద్రం వెనక్కి వెళ్ళిపోయింది. ఆ ప్రాంతం అంతా ఇల్లు కట్టేసి ఊరు తయారైపోయిందిట. నేను 2000 సంవత్సరంలో అక్కడ శతావధానానికి వెళ్ళినప్పుడు చెప్పారు వాళ్ళు, ఇదంతా ఒకప్పుడు సముద్రంతో నిండి ఉండేదండి, క్రమంగా వెనక్కి వెళ్ళిపోయింది, ఇప్పుడు ఆ ప్రాంతంలో ఇల్లు కట్టాం, ఏమో ఏ టైంలో మళ్ళీ సముద్రం మురుగుతో తెలియదు, మాకు ఎప్పుడు భయమే అన్నారు అక్కడ ఒక ఆయన. అక్కడ ఒక ప్రాంతంలో కడలూరు అని ఒక ఊరు ఉన్నది. ఏది తమిళనాడులో చెన్నై దగ్గర నుంచి 100 కిలోమీటర్ల దూరం అనుకుంటా బహుశా. అది మొత్తం కొట్టుకుపోయింది. తెలుసుగా మీకు, ఆ మధ్యన తుఫాన్లో జయలలిత పరిపాలిస్తున్న రోజులో కడలూరు మొత్తం కొట్టుకుపోయింది. ఇప్పుడు లేదు, ఆ ఊరు సముద్రంలో కలిసిపోయింది. ఇప్పుడు భూలోకంలో పంచభూతాలలో ఒకటి అయినటువంటిది భూమి అవ్వడం వల్ల ఏ వస్తువు శాశ్వతంగా ఉండదు. ఇవాళ ద్వీపం, రేపొద్దున అది ఏమవుతుందో తెలియదు. ఇవాళ సముద్రం లేదనుకున్న చోటికి సముద్రం పొంగి ఒక 10-12 మైళ్ళు ఆక్రమించవచ్చు. కొన్ని చోట్ల కోతకు గురి అవుతుంది భూమి, కొన్ని చోట్ల అసలు లేకుండా వెనక్కి వెళ్ళిపోతుంది. ఇలా సముద్రం ఆటుపోటులకు గురి చేసి భూమి యొక్క అస్తిత్వాన్ని మారుస్తూ ఉంటుంది, ఉనికి మారుస్తూ ఉంటుంది. దీని యొక్క నైసర్గిక స్వరూపం మారిపోతుంది. నిసర్గ అంటే సహజమైనది. ఒక వ్యక్తికి నిసర్గనిష్ట ఉంది అంటే వాడికి బైబర్త లక్షణం వచ్చిందని అర్థం. సంస్కృతంలో నిసర్గ, ఇంగ్లీష్లో న్యాచురల్ అంటాం అనమాట. బైబర్త్ అని కూడా అనొచ్చు దాన్ని. పుట్టుకతో వచ్చే లక్షణాన్ని నిసర్గ అంటారు. అందుకే భూమికి నైసర్గిక లక్షణం అంటే సహజంగా అది ఏర్పడినప్పుడు అది తనంత తాను ఏర్పడిందని అర్థం. ఈ లక్షణములు భూమికి ఉండవట శాశ్వతంగా, ఎప్పటికప్పుడు మారిపోతాయి. కానీ వైకుంఠము, కైలాసము మొదలైనటువంటి వాటికి, అమ్మవారు నివసించే మణిద్వీపానికి ఒకసారి ఏర్పాటు చేసుకున్నాక మార్పులు ఉండవు. అందుకే అవన్నీ కూడా అమర్త్యస్వరూపాలు. ఇది మర్త్యస్వరూపం. మృత్యు అస్తి ఇది మర్త్య. మానవునికి మర్త్యుడు అని ఎందుకు పేరు వచ్చింది? వాడికి మృత్యు ఉంది కాబట్టి, వాడిలో మార్పు ఉంది కాబట్టి. మీ అందరిలో కూడా ఎన్ని మార్పులు వస్తున్నాయి? 2 ఏళ్ల క్రితం మనుషులకి ఇప్పటికీ అంత తేడా వచ్చేసారు, ఒక్క నేను తప్ప. అందువల్ల ఆల్మోస్ట్ అదంతా కూడా మర్త్యులే.
కిందటి ఏడాది ఎంతో జుట్టు ఉంటుంది, ఈ ఏడాది వాడి ఎంతో జుట్టు ఉండటం లేదు. ఒక్కొక్కరికి అదృష్టం, జుట్టు ఉండదు, ఇప్పుడు వస్తుంది, వాళ్ళు ఎలా వస్తుందో తెలియదు. ఆ మధ్యన ఒక ఆయన విమానం ఎక్కేటప్పుడు అంతఃపురం నాతో ప్రయాణం చేసిన వాడే, నెత్తి మీద వెంట్రుక లేదు, హఠాత్తుగా జుట్టు వచ్చింది. ఆశ్చర్యపోయాను నేను. ఆయన పడుకుని లేచాడు, లేచిన తర్వాత అసలు విషయం బయటకు వచ్చింది. ఆ వెనకాలలో సీటుకి ఏదో అతుక్కుపోయి లేచిపోయింది పైకి. కాబట్టి మన లక్షణాలు మారిపోతూ ఉంటాయి, కానీ అమ్మవారి యొక్క నివాస స్థానం ఎల్లవేళలో ఒకే రకంగా ఉంటుంది. అందుకని వాళ్ళు అమర్త్యులు అన్నారు. దేవతలకు కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి, కానీ దేవతలు కేవలము కలియుగాంతము వరకు మాత్రమే జరామరణములు లేకుండా ఉంటారు. కానీ అమ్మలా కాదు, ఎప్పుడు చూసినా సరే 30 లోపు ఉన్న వయస్సు కలిగిన స్త్రీగా కనపడుతుంది. అప్పుడు ఆమె లలితాపరా భట్టారిక అని పిలువబడుతుంది. లలితాపరా భట్టారిక రూపం ఎప్పుడు చూసినా శ్యామ అనగా శ్యామ యౌవన మధ్యస్థ. శ్యామ అనే శబ్దమునకు నడి యౌవనంలో ఉన్నది, 25 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉన్న వాళ్ళని శ్యామ అని పిలుస్తారు. అంతేగాని శ్యామ అంటే నీలంగా ఉన్నది నల్లగా ఉన్నదని కాదు. చూడండి, ఈ మధ్యన వాడు ఎవడో అమ్మవారు శ్యామ అని ఉందండి అంటే మాయించి నల్లగా ఉందండి అన్నాడు. వీడు మొహంతగా ఎవరికి భాష తెలియదు అనమాట. అని నేను లేదండి, వ్యాసుడు అన్నాడు అన్నమాట. కాబట్టి భాష తెలియనటువంటి వాళ్ళు అలా మాట్లాడతారు. నిజం, శ్యామ అంటే ఏమిటి అర్థం? యౌవన మధ్యస్థ. 25 ఏళ్ల వయస్సు నుంచి ఇంచుమించుగా 30 ఏళ్ల లోపు ఉంటే అది సరైన యౌవనం. ఆ కాలంలో ఆ రూపంలో కానీ చైతన్యంలో కానీ చాలా ఆశ్చర్యకరమైన లక్షణాలు ఉంటాయి. అప్పుడున్న చురుకుదనం వేరు. ఇప్పుడు కలియుగంలో 10 ఏళ్ల వాడికి కూడా కళ్ళదోడే అనుకోండి. కాబట్టి శ్యామ లేదు, శ్యామల లేదు, అలా అయిపోయారు. కానీ పూర్వకాలంలో అలా ఉండేవారు. ఎప్పుడు చూసినా అమ్మ అలాగే ఉంటుంది. ఈ అమ్మే అప్పుడప్పుడు మన కోసం బాలారూపంలో వస్తుంది. అప్పుడు ఎలా ఉంటుంది? 8 సంవత్సరాల వయస్సు కలిగిన స్త్రీగా ఉంటుంది. అష్టవర్ష స్వరూపిణి అన్నారు. 8 సంవత్సరాల వయస్సు కలిగిన స్త్రీగా కొందరిని అనుగ్రహిస్తుంది వారి ఉపాసన బట్టి. మరికొంతమందిని లలితాపరా భట్టారిక ఉపాసన చేసేవారిని ఎప్పుడు చూసినా యవ్వన మధ్యస్థగా దర్శనమిస్తూ ఉంటుంది. కొంతమంది కర్మయోగంలో రకరకాల ఉపాసనలు అనుకోండి, వాళ్ళంతా ధూమావతి మొదలైన దశవిధ మహావిద్యల్ని అవలంబించేవాళ్ళు వాళ్ళు వేరు. వాళ్ళ విధానంలో అమ్మవారు ఏ రకంగా కనపడచ్చు కాక. ప్రధానంగా అమ్మవారు పరమసాత్విక స్వరూపిణి, సత్వస్వరూపిణి, శాంతస్వరూపిణి. శాంతి స్వస్తి మతీకాంతిర్నందిని విఘ్ననాశిని తేజోవతి త్రినయన అలోలాక్షి కామరూపిణి అని వరుసగా లలితా సహస్రనామంలో నామాలు. అమ్మవారికి శాంతి స్వరూపిణి అని పేరు. ఈ శాంతిని మనం శాశ్వతంగా పొందాలంటే అమ్మ సంబంధమైన ఏదో ఒక మంత్రాన్ని ఉపాసన చెయ్యాలి. ముందు ఉపాసన చేయాలంటే కూర్చోవడానికి ఆసనం బాగుండాలి, శరీరం సహకరించాలి, బుద్ధి సహకరించాలి. పక్కవాళ్ళు ఏమీ లేనిపోని గొడవ, అమ్మవారు ఉపాసనలో మొదలుపెట్టావు నీకు బెడిసి కొడుతుందని రెచ్చగొడితే ఆ రెచ్చగొట్టినప్పుడు పిచ్చిలో పడిపోకుండా ఉండాలి. ఎన్నో లక్షణాలు ఉంటే కానీ అమ్మను ఉపాసించలేమండోయ్. పెద్ద సమస్య ఏంటంటే, ఒకటి ముందు ఒక చక్కని ఇల్లు ఏర్పడాలి. ఆ ఇంట్లో నీకు మనశ్శాంతి ఉండాలి. నీ ఇంట్లో నీకు మనసు లేకపోతే ఏం చేయగలుగుతావు? మొగుడు పిల్లలు రోజు కొట్టుకు తెచ్చిపోతున్నారు, పిల్లలు ఏమో విసిగిస్తారు, పెద్దల గొడవ, లేదా అప్పు చేసి ఇల్లు కొంటే నెల నెల ఈఎంఐలు కట్టుకోవాలి, దాంతో సగం ప్రాణం పోతూ ఉంటుంది, అలిసిపోయి వస్తాం, అప్పుడు కూర్చోలేం, కనీసం అశాంతి ఎక్కువగా ఉంటుంది. అప్పుడు ఉపాసన చేయలేడు. ముందు శాంతి కావాలి. తీరా శాంతిగా నువ్వు చేసుకుందాం అనుకున్నటేమికి ఈ ప్రపంచంలో రకరకాల దిక్కుమాలిన వాళ్ళు ఉంటారు. వాడి సంప్రదాయానికి పెద్దపీట వేయడానికి వాడు ఏమంటాడు రాగానే, అమ్మో అమ్మవారి జోలికెడితే బెడిసి కొడుతుంది అని ఒకళ్ళు. ఈ మధ్యన అక్షరం ముక్కరా అని సంస్కృతంలో ధాతువు యొక్క స్వరూపం కూడా తెలియని వాళ్ళు యూట్యూబ్లు పెట్టేశారు కదా. వాళ్ళైతే అమ్మవారిని తామసీ దేవత అండం. వీళ్ళ మొహం తగలయ్యా, అసలు తామసీ దేవత అనే పేరే ఉండదు ప్రపంచంలో. ఇంకోటి ఏదో అండం, నీకు ప్రమాదం అని చెప్పడం, దాంతో మీరు ఏమైపోతారు? వణికిపోతారు. చక్కగా హాయిగా జపం చేసుకుంటున్న వాళ్ళని వాళ్ళు ప్రశ్నలు చేస్తూ ఉంటారు. వీళ్ళంతా కలి యొక్క అంశతో పుడతారట. దేవతలకి తామస గుణాలు ఉండవు, రజోగుణాలు ఉండవు, సత్వగుణాలు ఉండవు. దేవతలని ఉపాసించే వారికి ఉంటాయి ఈ లక్షణాలు. గుణములను పెట్టి ఉపాసిస్తారు. దేవతలు ఎలా ఎందుకు ఉంటాయి? నీలో తేడా వస్తే ఎదురుగుండా ఉన్నవాడు కూడా రాక్షసుడిలా కనపడతాడు. నీలో పవిత్రత ఉంటే రాక్షసుడిలో కూడా దేవతను చూడగలుగుతావు.
నరసింహస్వామి వికృతాకారంతో కనబడితే అందరూ హడిలి పారిపోయారు. ఒక్క దెబ్బకి వాళ్ళ ఆవిడ లక్ష్మీదేవి ఉడికిపోయిందండి నరసింహస్వామిని చూసి. ఖరదోష్ట్ర భృకుటి సటానకలతో ఉన్న ఈ స్వామి మా ఆయన కాదు బాబోయ్ అంది. ఏమన్నది ఆవిడ ఏకగాను? మా ఆయన పూర్వం చంద్రబింబం లాంటి ముఖంతో ఉండేవాడు, ఇప్పుడు ప్రళయార్క సూర్యుడిలో ఉన్నాడు అంది. ప్రళయార్క బింబంబు పగిదినున్నది గాని నెమ్మోము పూర్ణేందు నిభము కాదు. ప్రళయకాలం సూర్యుడిలాగా భగభగ మండిపోతున్నాడు మా ఆయన. సూర్యుడే తీక్షణంగా ఉంటాడు, అందున ప్రళయకాల సూర్యుడు మరింత భయంకరంగా ఉంటాడు. ఆయన ముఖం అలా ఉంది. చంద్రబింబంలాగా లేదు ముఖం, నోట్లో కోరలు, అందమైన మల్లె మొగ్గల్లాంటి దంతాలు లేవు, తామర పువ్వు లాంటి కళ్ళు లేవు. అదేంటి ఆ వికృతమైన కళ్ళు? ఓరి బాబోయ్, అందంగా గడ్డం తీసుకున్నట్టుగా మంచి మేకప్తో ఉండేవాడు మా స్వామి. ఇప్పుడేమో భయంకరమైన జూలు, ఆ గోళ్ళు అలా భీకరాకారంగా ఉన్నాయి. నేను చూడలేదు, వినలేదు, ఆయన దగ్గరికి వెళ్ళలేను అన్నది ఏది? లక్ష్మీదేవి. అప్పుడు ప్రహ్లాదుడిని ముందుకు తోశారు. ఎంతమంది, ఏది కన్నబిడ్డ బ్రహ్మ, ఆత్మీయ మిత్రుడు శివుడు, కట్టుకున్న భార్య, మేము దగ్గరికి వెళ్ళంగాక వెళ్ళమని భయపడిపోతుంటే ఈ చంటాడు ముందుకెళ్ళాడు. వెళ్ళి స్వామి డోంట్ కేర్ అన్నాడు. అంటే ఇంగ్లీష్లో కాకుండా సంస్కృతంలో అన్నాడు. కాకపోతే నేనేం భయపడను అన్నాడు నీ రూపాన్ని తోచి. ఖరదోష్ట్ర భృకుటి సటానకయు ఉగ్రధ్వానముల్ రక్త కేసరయున్ దీర్ఘతరాంత్రమాలికయు భాస్వన్నేత్రయున్నైన నీ నరసింహాకృతి చూచినే వెరవ పూర్ణ క్రూర దుర్వార దుర్భర సంసార దవాగ్నికిన్ వెరతు నీ పాదాశ్రయుంజయవే. ఇంతంత కోరలతో, మిడిగుడ్లతో, భయంకరమైన కాంతితో, జూలుతో, ఆ జూలు కూడా రక్తంతో తడిసిన జూలు, చేతి గోళ్ళు, గోళ్ళకేవో పేగులు మాలగా బయటకు వచ్చాయి. ఇటువంటి వాటితో అతి భయంకరంగా ఉన్న నీ నరసింహాకారమును చూచి నే వెరవా, భయపడను, ఏం భయపడను అన్నాడు. దేనికి భయపడతానో తెలుసా? క్రూరత్వంతో బయటపడ్డానికి వీలు లేకుండా ఉన్న, భరించడానికి శక్యం కానటువంటి సంసారం అనే దావాగ్ని అంటే భయం. నాకు సంసారం అంటే భయం అన్నాడు ఆయన. ఇంత ధైర్యంగా ఎందుకు వెళ్ళాడు అంటే లోపల సాత్విక గుణం ఉన్నది గనక. సత్వగుణం ఉన్నవాడికి నరసింహాకారం అంత భయంకరంగా ఉన్నా అందంగా కనపడింది. ఆ సమయంలో నీలో సత్వగుణం లేకపోతే నరసింహాకారం భయంకరంగా ఉంటుంది. అమ్మవారు కాళికా రూపంలో భయంకరంగా పుర్రెలు వేసుకుని శూలంతో కనబడినా మనలో ప్రహ్లాదుడిలాగా సత్వగుణం ఉంటే అందంగా కనపడుతుంది. ఆవిడ తామసిక శక్తి అని నువ్వు అనుకున్నావా? నీ మొహం తగలయ్యా, నీకు అలాగే భయంకరంగా కనబడి ప్రళయకాలంలో నువ్వు వేసి అవతల పారేసి నరకానికి కట్టుతుంది. శివుడు అతి భయంకర రౌద్రాకారంతో ఉన్నవాడు, కానీ దేవతలు వెళ్ళి ప్రార్థించగానే దక్షయజ్ఞనాశనం చేసిన ఆయన పరమశాంతంగా దర్శనమిచ్చి దక్షుడికి పునర్జన్మ ఇచ్చాడు. కాబట్టి నాయనలారా మీరు గుర్తుపెట్టుకోండి, ఉపాసన చేసేవాడిలో లోపం ఉన్నది తప్ప దేవతల్లో కాదు లోపం, ఆ రూపంలో కాదు రూపం. లోపం పాపం నీ దరిద్రపు మనస్సులో ఉన్నది. నీ మనస్సు సరిగ్గా లేకపోతే దేవతలు కూడా వికృతంగా కనపడతారు. పూర్వం ఒకనొకప్పుడు ఒక వ్యక్తి కాలినడకన అలా ప్రయాణం అయ్యాడు. ఆ రోజుల్లో కాలినడకన యాత్రలు చేసేవారు. ఎప్పటికి మళ్ళీ కారు ఎక్కి వచ్చేవారు కాదు. టెస్లా ఎక్కి గేట్ విక్ నుంచి లండన్ దగ్గర బయలుదేరి మాంచెస్టరు, గ్లౌస్టరు, బ్రిస్టలు, పిస్టలు అలా వాటికి వెళ్ళేవారు కాదు. పాపం కాలినడకన వెళ్ళేవారు ఆ రోజుల్లో. అలా ఒకడు కాలినడకన యాత్రలకు వెళ్ళాడు. అలిసిపోయి అడవిలో చోట పడుకున్నాడు. తిండి లేదు, తెప్పలేదు, అన్నీ అయిపోయి, తెచ్చుకున్న వాటర్ అయిపోయింది, ఆ జిల్ వాటర్ కూడా అయిపోయింది, స్పార్క్లింగ్ వాటర్ కూడా ఏ వాటర్ లేదు, చప్ప నీరు లేదు, రుచి నీరు లేదు, ఏ నీరు లేదు. కనీసం ఉప్పు లేకుండా కూర తయారు చేసి పూరి పెట్టినవాడు కూడా లేడు అక్కడ. ఇంత గందరగోళంలో వీడుండగా నీరసం వచ్చి చెట్టు కింద పడుకున్నాక దాహం ఎక్కువైపోయింది. సరిగ్గా ఎప్పుడు నీళ్ళు ఉండవు అప్పుడు దాహం వేస్తుంది. అదేంటో చూడండి, మీరు అన్నీ అక్కడ పెట్టండి. దారిలోనండి భగవాన్ ఇదిగోనండి జ్యూసు, ఇదిగోనండి అవేమిటి జంతికలు, గొంతుకి దాకా తినండి అని అన్నీ పెట్టాడు. ఏమీ ఆకలి లేదు, అవన్నీ అలాగే ఉన్నాయి. అవి పెట్టలేదు అనుకోండి అప్పుడు వస్తుంది ఆకలి, అదేంటో తెలియదు. కానీ ఇప్పుడు మీరు చూడండి,
ఈ పూట మీకు ఎవరికి వంట చేయడం మర్చిపోయాను అందే వస్తుందా ఇక మీకు మొదలైపోద్ది బాబోయ్, పొద్దున్నేసి తిండి కూడా తినకుండా వచ్చామమ్మా తల్లోయ్ అంటారు. అదే అన్ని ఎదురుకుండా కనబడితే ఇంకా అప్పుడే ఆకలి ఏమిట్లేండి ఇంకో గంట ఎగ తిందాం అంటారు. అన్నీ కనబడినప్పుడు ఆకలి వేయదు, ఏమీ లేనప్పుడు ఆకలి వేస్తుంది. అదే మానవుల యొక్క బలహీనత. డబ్బు లేనప్పుడే అప్పుల మీద పడతారు, అన్ని డబ్బులు ఉన్నప్పుడు తీసుకెళ్ళయ్యా అంటే రేపు తీసుకెళ్తానంటాడు. అలా వీడికి కూడా పాపం అలిసిపోయి పడుకున్న సమయంలో దాహం వేసింది. అయ్య బాబోయ్ మంచినీళ్ళు లేవు, చచ్చిపోతున్నాను రా బాబు, కొంచెం మంచి తీర్థం దొరికితే బాగుండు అనుకున్నాడు. అనుకోవడంతో టక్కన బంగారపు గ్లాసుతో మంచినీళ్ళు వచ్చేవిగా. ఆ నీళ్ళు కూడా చాలా బాగున్నాయి, వాటర్ బాటిల్ లాగా కాకుండా. ఈ వాటర్ బాటిల్ నీళ్ళు తాగలేక చచ్చిపోతున్నాం, ఒకటే చప్పనీరు లేదా ఉప్పనీరు. సరే ఇప్పుడు ఆయన ఆశ్చర్యపోయి బంగారు గ్లాసుతో నీరు వచ్చిందని ఆ గ్లాసులో నీళ్లు తాగాడు. అమ్మయ్య, ఈ చెట్టు కింద పడుకున్నాక మంచినీళ్ళు కావాలంటే వచ్చేసాయిక, ఆకలి వేస్తోంది, భోజనం వస్తే బాగుండు అనుకోగాని ఓ బాబోయ్ అద్భుతమైన భోజనం వచ్చింది. మంచి పాయసం, దద్యోదనం, కట్టుపొంగలి, అద్భుతమైన ఇడ్లీ, మంచి చట్నీ, రకరకాలైనటువంటి మ్యాట్నీలన్నీ అక్కడికి వచ్చి పడ్డాయి. శుభ్రంగా తిన్నాడు. ఏం భోజనం, ఇటువంటి భోజనం జీవితంలో ఎప్పుడూ తినలేదు, ఆఖరికి మాంచెస్టర్లో కూడా తినలేదు, ఇవాళ తిన్నాను అనుకొని ఈ హిస్టరీకి ఆనందపడి ఇప్పుడు కిళ్ళి వస్తే బాగుండు అనుకున్నాడు. తాంబూలం కూడా వచ్చిందండి, తాంబూలం వేసుకున్నాడు. మంచినీళ్ళు వచ్చాయి, భోజనం వచ్చింది, కిళ్ళి వచ్చింది. ఇప్పుడు పడుకుంటే ఎంత బాగుండు, మంచి పరుపు వస్తే బాగుండు అనుకోగానే పరుపు దిండు అన్నీ వచ్చాయి. దాని మీద పడుకున్నాక కాలి మీద కాలు వేసుకున్నాడు, ఊపుకుంటూ ఆలోచనలో పడ్డాడు. ఇందాక నుంచి చూస్తున్నాను, మంచినీరు అంటే మంచినీరు వచ్చింది, భోజనం అంటే భోజనం వచ్చింది, కిళ్ళి అంటే కిళ్ళి వచ్చింది, పరుపు కావాలంటే పరుపు వచ్చింది, అన్నీ వచ్చాయి. ఇలా ఏది కోరుకుంటే అది వస్తోందంటే కొంపదీసి ఈ చెట్టు మీద ఏదైనా భూతం కానీ ప్రేతం కానీ ఉందా, ఏ బ్రహ్మరాక్షసుడైనా ఉన్నాడా అనుకోవడంతో డామను రాక్షసుడు దిగాడు. ఓరి దేవుడు, నేను అనుకున్నది నిజమే రోయ్, ఈ చెట్టు మీద రాక్షసుడు ఉన్నాడు, వాడే ఈ పని చేస్తున్నాడు, వీడు నన్ను మింగేస్తాడేమో అనుకోవడంతో ఆ రాక్షసుడు నోరు తెరిచి వీడిని మింగి మాయమైపోయాడు. నిజానికి అక్కడ ఎవరూ లేరు, వాడు పడుకున్న చెట్టు కల్పవృక్షం. కల్పవృక్షం కింద కూర్చుని నీవు ఏమనుకుంటే అది అవుతుంది, దాని పేరే కల్పవృక్షం, కోరిన కోరికలు తీర్చే వృక్షం. రాక్షసుడేమో అనుకున్నాడు, రాక్షసుడు వచ్చాడు, వాడు మింగుతాడంటే మింగాడు. పరమేశ్వరి కూడా అటువంటిదే. అమ్మవారిని ఉపాసన చేస్తున్నవారు అమ్మ పరమ శాంతస్వరూపిణి, నన్ను రక్షిస్తుంది, కవిత్వం ఇస్తుంది, దివ్యశక్తులు ఇస్తుంది, మోక్షం ఇస్తుంది అనుకుంటే ఇస్తుంది. అమ్మో అమ్మవారిని ఉపాసన చేస్తే ప్రమాదంట, కోపం వస్తుందిట, మింగి వస్తుందిట, లేకపోతే నాకు ఏదో వస్తుందిట, బెడిసి కొడుతుందిట అనుకుంటే అలాగే అవుతాయి. ఇప్పుడు ఈ రోజు నుంచి మీరు ఏమనుకుంటారో అది మీ ఇష్టం. అమ్మ సర్వలోకాల్లోనూ కోరిన కోరికలు తీర్చే మందార స్వరూపిణి, నమస్కారం చేసేవారికి కోరికలు తీర్చే కల్పవృక్ష స్వరూపిణి. అంత సాత్వికమైన నామాలు ఎక్కడైనా ఉంటాయటండి? ఎంత అందమైన నామాలు లలితా సహస్రనామాలు. ఒక్క అపశబ్దం ఉంటుందా? మాట వరుసగా తూచాలు ఉంటాయా? ప్రపంచంలో తూచా అనే 2 అక్షరములు రాయకుండా, అవి లేకుండా ఏ శ్లోకము ఉండదు. చాలా వరకు మీరు చూడండి. ఇప్పుడు విష్ణు సహస్రనామం చదివారు, పోతాత్మ పరమాత్మ చ, ఆ చా అంటే కానీ మరియు అంటే కానీ కుదరదు. అలా ఎన్నోసార్లు ఈ చా కానీ తూ కానీ లేకుండా శ్లోకాలు రాయడం చాలా కష్టం. అవి లేకుండా మొత్తం 183 శ్లోకాలు కూడా ఉన్నాయి. అలాంటి ఒక్క స్తోత్రం లలితా సహస్రనామం మాత్రమే. ఈసారి మీరు చూడండి, శ్రీమాత దగ్గర నుంచి మొదలు పెట్టండి, ఆఖరిని శ్రీ శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక వరకు చదవండి. ఎక్కడన్నా ఒక్క శ్లోకంలో అయినా తూ కానీ చా కానీ కనపడితే నా దగ్గరికి రండి. మీరు ప్రవచనం అయిపోయాక ఒక 20 నిమిషాలు ఓపిక పెట్టి ఆ సహస్రనామం చదవండి. ఒక్క వ్యర్థపదం ఉండదు. పాదపూర్తి కోసం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చదగ్రికుండ సంభూత దేవకార్య సముద్యత ఉజ్జద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాశాఠ్య క్రోధాకారాంకుశోజ్వల. ఈ విధంగా ఏ శ్లోకం చూసినా పూర్తిగా నామమే తప్ప అండనే శబ్దం వాడ్డాయన, తూ చాలు 2 వాడ్డు. ఎందుకని? తక్కినవన్నీ వ్యాసుడు సంకలనం చేశాడు. ఇది సాక్షాత్తు వాగ్దేవతలు రాశారు. అమ్మవారులే స్వయంగా రాయడం వల్ల అద్భుతమైన ఈ నామములు అలంకారాలతో అపూర్వ అర్థాలతో ఉన్నాయి.
ఇప్పటి వరకు నేను 300 నామాలు పుస్తక రూపంలో ఇచ్చాను, మిగతా 700 నామాలు మెల్లిమెల్లిగా వస్తున్నాయి. అవన్నీ తయారైతే గొప్ప అపూర్వమైన వరం మీకు అవుతుంది. ఎందుకని ఏ నామమునికి ఎన్ని అర్థాలు ఉన్నాయో, ఏ నామమును ఎలా ప్రయోగించాలో కూడా ఇచ్చాం. ఐశ్వర్యయోగం అనే పేరుతో మీకోసం. ఇంతవరకు అటువంటి ప్రయోగాలు ఇంతవరకు ఎవరు చేయలేదు. ఎందుకని నామానికి ఏదో అర్థం చెబుతారు, కానీ ఏ నామమును ఎన్నాళ్ళు ఎలాగ జపం చేస్తే ఆ ప్రయోగం వల్ల ఏ ఫలితం వస్తుందో ప్రత్యేకంగా పరిశోధన చేసి 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 ఇచ్చాం మీకు. కారణం ఆ నామములలో ప్రతి అక్షరం ఒక మంత్రస్వరూపమే. అటువంటి అమ్మని ఉపాసన చేస్తే ఆహ్లాదం, ఆనందం, జ్ఞానం ఇవి కలుగుతాయి తప్ప దుఃఖం కలగదు. మన కోసమని అమ్మ అమృత సముద్రం మధ్యలో ఒక దీపాన్ని ఏర్పాటు చేసింది. ఆ దీపం మహాదైర్ఘ్యం, దాన్ని వర్ణించలేమట. అయినా శతయోజన దైర్ఘ్యవాన్, 100 యోజనములు పొడవు, 100 యోజనములు వెడల్పు కలిగినటువంటి ఒక్క ప్రాకారం చెప్పారు. ఇలాంటి ఎన్ని ప్రాకారాలు? 18 ప్రాకారాలు ఉన్నాయి అక్కడ. ఒక అమ్మ తన యొక్క దివ్యశక్తితో ఏర్పాటు చేసుకున్న అపూర్వమైన లోకంలో ఎన్ని కోట్ల మంది వెళ్ళినా వెళ్ళి ఉండొచ్చు. మోక్షం పొందడానికి అందరూ అర్హులే కనుక అలా వెళ్ళగా 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 ఎంతమందినైనా భరించగలిగే శక్తి కలిగిన సువిశాలమైనది అనంతాకాశంలో ఉన్నటువంటి దీపం అది. దానికి సత్యలోకం అని కూడా పేరు. అంటే ఆ లోకం మాత్రమే చిట్ట చివరికి నిలబడుతుంది. సత్యము అంటే నిలబడునది, ఉండునది, అది ఎప్పటికీ నాశనం కాదు. సత్ అనే పదార్థం నుంచి సత్యం పుట్టింది, అది ఉంటుంది. భూ సత్తాయాం, సత్తాయాం ఉండుట ఎందు భూ వాడతాం. అందువల్ల ఆ లోకం ఎప్పుడూ ఉంటుంది. బ్రహ్మలోకాదోర్ధ్వభాగే సత్యలోకోస్తి యశ్రుతః మణిద్వీపః సయేవాస్తి యత్ర దేవీ విరాజతే. పరబ్రహ్మలోకం కూడా దాటి పైకి వెళ్ళాక అక్కడ చాలా ఎత్తులో సత్యలోకం అని ఒక లోకం ఉన్నది. ఆ లోకమునే మణిద్వీపము అంటారు. అక్కడ అమ్మవారు విరాజిల్లుతూ ఉంటుంది. చుట్టూత అమృత సముద్రం మధ్యలో ఉండే అపూర్వ దీపం అది. ఆ దీపం దగ్గరికి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళలేరు. అమ్మ ఆజ్ఞ కావాలి. కావాలంటే సహస్రనామ స్తోత్రంతో పాటుగా అమ్మవారి కొన్ని నామాలని అద్భుతంగా ఉపాసన చెయ్యాలి. చేస్తేనే ఈ ఉపాసన నిలబడుతుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాను మీకు? మీరు అమ్మవారు ఉపాసన చేయాలని కూర్చున్నారు, ఎవడో వాడు వచ్చి ఏం చెప్పాడు, వద్దన్నాడు, దాంతో ఆపేస్తున్న వాళ్ళు ఉన్నారా లేదా? లేదా చేద్దాం అనుకున్నారు, అప్పుడే కాలికి బెల్లు కొడతాడు వాడు వచ్చి ఏమంటాడు, ఏమండి ఫెడెక్స్ నుంచి వచ్చామండి అంటాడు. అయిపోయింది ఫెడల్, మన జపం ఆగిపోతుంది. ఇంట్లో ఎవరు ఉంటారు కదా, ఇక్కడ పాపం భార్యాభర్త ఇద్దరే ఉంటారు, పిల్లలు స్కూల్కి వెడతారు, వీళ్ళిద్దరూ నా కోసం ఉన్నారు. జపం చేద్దామంటే వాడు వచ్చి బెయిల్ వచ్చింది లేకపోతే ఇంకోటి వచ్చింది అంటాడు. ఎవడో వాడు వస్తాడు, డిస్టర్బ్ చేస్తాడు. ఇలా ఏదో రకంగా ఉపాసనకు అడ్డు వస్తుంది. ఈ అడ్డు ఎందుకు వస్తున్నది అంటే విఘ్న దేవతల వల్ల వస్తున్నది. మన వినాయకుడు కాకుండా ఇంకా చాలామంది ఉన్నారండి. విఘ్నాలు కలిగించి ఎంతోమంది నాయకులు ఉన్నారు, వాళ్ళందరినీ వినాయకులు అంటారు. అనగా ఎప్పుడూ జీవులకి కష్టం కలిగించి ఆటంకం కలిగించేవాళ్ళు. వాళ్ళు ఇళ్లల్లో ఉంటారు, ఇంటిని ఆవహించి ఉంటారు, ఏదో రూపంలో పీడిస్తారు. ఎలకగా, చిలకగా, పోస్ట్ మ్యాన్గా, రోస్ట్ మ్యాన్గా, కరెంటు పోవడంగా, లేదా అప్పుడప్పుడు ఏదో కొయ్యి అని పక్క నుంచి శబ్దాలు వచ్చేలాగా గందరగోళం చేస్తారు. ఫోనుల రూపంలో, వాట్సాప్ రూపంలో. అప్పుడప్పుడు పిల్లలు బాత్రూంలో పడిపోతే ఏడుస్తూ ఉంటే మనం పరిగెత్తుకుంటూ జపం మానేసి వెళ్ళడానికి ఆ ఏడుపు రూపంలో పరీక్షిస్తారు వాళ్ళు. ఈ వినాయకులు ఇంట్లో ఉన్నారు. ఇది కాక అనేక వాస్తు దోషములు ఇళ్లలో ఉంటాయి. అవి ఎందుకు వచ్చాయంటే అది భూమి యొక్క లక్షణం. అది ఇవి తొలగితే కానీ నీవు ఉపాసన చేయలేవు. ఇల్లు బాగుండాలి కదా, మనస్సు బాగుండాలి కదా, ఆటంకాలు లేకుండా ఉండాలి కదా, కాస్త తినాలి కదా, అరగాలి కదా, ఏదో పని ఉండాలి కదా. ఇవన్నీ ఉండాలంటే ఇంట్లో ఉన్న ఈ వాస్తు దోషములు, విఘ్న దేవతలు మనకి ఆటంకం కలిగించకుండా ఉండాలి. ఉండడం కోసం ఈ మణిద్వీపాన్ని పారాయణ చేయమన్నారు. మణిద్వీపం ఇంట్లో పారాయణం చేసిన దాని వర్ణనము విన్నా ఏమవుతుంది, ఇంట్లో ఉన్న వినాయకాశ్చ శామ్యంతి గృహే తిష్టంతి యానివై. ఈ విఘ్న దేవతలు పోవు, బయటికి ఉపశమిస్తాయి.
వినాయకులు పోరండోయ్, వాళ్ళు పోతేలాగా ఎప్పుడు వాళ్ళు అక్కడే ఉంటారు. కానీ వాళ్ళు ఏమవుతారు? శామ్యంతి, శమిస్తారు, అనగా నువ్వున్నంతకాలం ప్రశాంతంగా ఉంటారు. ఒకటి ఆలోచించండి, మన పిల్లలు మనకు ఆటంకం కాదు, కానీ ఆటంకం. పిల్లలు లేకపోతే ఉండగలరా? పిల్లలకి ఏదైనా ఇంత కష్టం వస్తే ఉండగలరా ఎవరైనా? కానీ పిల్లల వల్ల మనకు ఎందుకు చికాకు వస్తుంది? సరిగ్గా నువ్వు ఉద్యోగం చేస్తున్నప్పుడు, ఆఫీస్ కాల్లో ఉన్నప్పుడు, ముఖ్యంగా వీరంతా పాపం కాలు చెయ్యే ఉద్యోగం, ఆఫీసు కాలు ఆఫీసు చెయ్యిలో ఉన్నానంటున్నారా లేదా? ఆ టైంలో పిల్లలు వచ్చి మీ ఇంట్లో పడి గొడవ చేస్తున్నారండి. ఉదాహరణకి ఇప్పుడు మన కిరణ్నే ఉన్నాడు, ల్యాప్టాప్ పుచ్చుకున్నాడు, ఈ పూట ఇంట్లోంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు. ఇంతలో ఈశ్వర్ వచ్చి డాడీ అని బాడీ అంతా ఊపితే అవతల వాడితే ఏం మాట్లాడతాడినా? వీడు జీడిలో పట్టుకుంటాడు, వాడు అమ్మ దగ్గరికి వెళ్ళన్నాడు. అప్పుడు ఏం చేయాలి? ఇదో డిస్టర్బెన్స్. కానీ అలాగని పిల్లాడు లేకుండా ఉండగలవా? అసలు వాడి కోసమేగా బతుకుతున్నది. ఇంత కష్టపడి లండన్ వచ్చింది కేవలం వాడి కోసం. మా అబ్బాయి వాడికి లండన్లో 116 ఇల్లు, ఇక్కడ కాదు లండన్లో, వాడి ఈ ఇల్లు వీళ్ళ లెక్కోకు. అలా ఏదో చోట ఇల్లు కట్టాలి, వాడికి ఏదో డబ్బు ఇవ్వాలి. కోరిక లేకుండా, పిల్లల మీద ప్రేమ లేకుండా ఎవడో ఉండడు. కాబట్టి ఇప్పుడు పిల్లలు నీకు ఆవశ్యక వస్తువులు, వాళ్ళు అవసరం, కానీ వాళ్ళ అల్లరి అనవసరం. ఇప్పుడు మనం ఏం చేయాలి? పిల్లల్ని ఆడించి ఏడవకుండా ఉపశమించేలా చెయ్యాలి. పిల్లల్ని ప్రేమగా చూసి ఏదో రకంగా వాళ్ళు ఏం చేయాలి? అల్లరి చేయకుండా చదువుకునేలాగా, పిల్లల వల్ల మనకు ఆనందం కలిగేలా చేసి, వాళ్ళ వల్ల ఏ విధమైనటువంటి ఆటంకము, బాధ అంటే డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోవాలి. అమ్మాయి, మా అబ్బాయి ఎప్పుడు బుద్ధిమంతుడండి, ఈ మధ్యన బాగా చదువుకుంటాడండి, వాడి వల్ల మాకు ఆటంకం లేదని ఉద్యోగం చేసుకోగలుగుతున్నాం, వాడికి 4 రూపాయలు వెనకాతలు వేస్తున్నాం అని అంటున్నారా లేదా? అలాగే ఈ వినాయకులు అనే పేరుతో విఘ్న దేవతలు కొందరు ఉంటారు ఇంట్లో. వీళ్ళు ఏం చేస్తారు? ఇళ్లల్లో ఉన్న వాళ్ళని ఏదో రకంగా డిస్టర్బ్ చేస్తారు. వీళ్ళు మన పిల్లలు లాంటి వాళ్ళే. వీళ్ళని ఉపశమింపజేయాలి తప్ప వీళ్ళని నాశనం చేయకూడదు. అందుకు చెబుతున్నాను, వినాయకులు అనేవాళ్ళు శమించాలి. ఆ శాంతి పొందాలంటే, మనకు సుఖం కలిగించాలంటే ఇంట్లో మణిద్వీప పారాయణం జరగాలి. ఇంకా తర్వాతది నవీన గృహ నిర్మాణే వాస్తుయాగే తథైవ చ పఠితవ్యం ప్రయత్నేన కళ్యాణం తేన జాయతే. కొత్తగా ఇల్లు కట్టినప్పుడు ఆ ఇంట్లో ఎన్నో రకాల ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులన్నిటినీ కూడా వాస్తు దోషములని, అవి కూడా ఆటంకాలని పిలుస్తాం. ఇంత పూర్వం ఇంట్లో ఈ కింద భూమిలో ఏం జరిగిందో ఎవడు తెలుసు? ఏ నరాల జీవుల్ని చంపారో, ఎన్ని మేకలను చంపారో, ఎన్ని ఆవుల్ని తిన్నారో, ఎన్ని పందుల్ని తిన్నారో ఏం తెలుసు? నేను వేణి గారు 2013లో ఫస్ట్ వచ్చినప్పుడు, కుటుంబ సమేతంగా వచ్చినప్పుడు మేమిద్దరం లండన్లో ఆ వీధుల్లోకి వెళ్ళాం. నరేష్ యొక్క ఒక్కగానొక్క భార్య మమ్మల్ని ఆ లండన్ థేమ్స్ తీరానికి తీసుకెళ్ళారు. అక్కడ కూడా చిన్న కొట్టు కనపడింది, బడ్డీ కొట్టు లాంటిది. ఆ బడ్డీ కొట్టులో పెనం మీద ఏదో కాలుస్తున్నారు, ఇలా పొడుగ్గా ఉంది. అప్పుడు పాప వేణి గారు ఏమన్నారు? ఇక్కడ కూడా కర్ర పెండలం కాలుస్తున్నట్టున్నారండి అంది. అది కర్ర పెండలం కాదు, నీ బుర్ర పెండలం. అదేంటి? పంది మాంసంను గోవులో ఉన్న పేగులు కలిపి ఒక స్టిక్గా తయారు చేసి ఆ స్టిక్ కాలుస్తున్నాడు వాడు అక్కడ. మీకు నేను చెప్పేది ఉంది. నా అదృష్టం అంతపూర్వం అమెరికాలో చాలాసార్లు చూశారు కాబట్టి దాని దగ్గరికి వెళ్ళలేదు. ఆవిడ కర్రపెండలు అనుకుంటుంది. కాబట్టి కర్రపెండలలా పొడుగ్గా కనపడుతుంది, కర్ర కాదు, బుర్ర కాదు. అవునా? కాబట్టి అదేంటో మరి విచిత్రంగా ఈ రెండు ఎలా కలుపుతారో, మరి మిక్స్ చేస్తారో. పంది పేగులను ఈ గోవులో ఉన్నవి కలిపి ఎలా తయారు చేసి చక్కగా కాల్చి ఇస్తూ ఉంటే వాడి చేతితోటి తేగ పెట్టుకెళ్ళి మనం తేగ కూడా తెలియదు అని లాక్కు తినేస్తున్నారు వాడు. చాలాసార్లు ఆశ్చర్యం కలుగుతున్నారట. మంచినీళ్ళు కూడా జిల్జిల్ వాటర్ ఇస్తే ఆ సీసా 3 రోజులు తాగుతున్నాం మేము, పూర్తిగా తాగలేకపోతున్నాం. వాడు సీసా ఎత్తాడు, గడగడగడగడ తాగేసాడు. ఎక్కువ బిజినెస్ క్లాస్లో ఆ పక్క సీట్లో వాడు చూశాను, అరగ సీట్లో వాడిని. ఓరి బాబా 3-4 సీసాలు తాగేసాడు వాడు. అది పైసామే పరమాత్మ అంటారు, కానీ వాడికి సీసామే ప్రాణహై అన్నారు. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, ఇలాంటివి ఇక్కడ ఏమి జరిగాయో తెలియదు మనకి. వీటి వల్ల ఏమవుతుందన్నమాట, ఇక్కడ కొన్ని భయంకర వాస్తు దోషాలు ఉంటాయి, హింసా పాపాలు ఉంటాయి. ఆ ప్రాంతాల్లో ఉన్నవాడికి అందుకే మనశ్శాంతి ఉండదు, మహాబాధ కలుగుతుంది. ఒక్కొక్క ఇంట్లో క్రూరత్వంతో పెళ్ళాన్ని చంపేసిన వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్క ఇంట్లో భార్య కోపొచ్చి భర్త మీద వేడివేడి నూనె కూడా పోసింది. కారణం ఏమిటి? ఆ ఇంట్లో హింసని ప్రేరేపించే కొన్ని కృత్యాలు జరిగాయి. ఆ ఎఫెక్ట్ మీ మీద ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో అట్టు వేయిస్తే
ఆ వాసన 1 గంట 2 గంటలు వదులుతుందా? మా ఐదారు అట్టు వాసనే పోదు, అట్లే అగుగాక అన్నారు. అందుకే కొన్ని ఇళ్ల పక్క నుంచి పెడుతుంటే భయంకరమైన వాసన వస్తుంది. ఆ వాసన సాయి గారు పసిగట్టారు. ఈ సందేహం లేకుండా పోర్క్ ఇక్కడ కాలుస్తున్నారండి ఆ వాసన అని చెప్పేసాడు వాడు, మావాడు. అంటే పూర్వజన్మ రహస్యం వల్ల. కాబట్టి ఏదేమైనా ఆ వాసనలు ఇంటిని వదలవు, అవునా? ఇంటిని కేవలం కూర వాసన, పోపు వాసనే వదలటం లేదంటే అక్కడ జరిగిన హింసాదుల యొక్క వాసన ఎన్నాళ్ళైనా వదులుతుందా? అదే నిజమైనటువంటి వాసన. అంటే ఆ ఇళ్లలో ఏదైనా హత్యలు జరిగినా, అంత పూర్వం అక్కడ తినకూడదు తిన్నా, ఇంకేమైనా జరిగినా ఆ ఎఫెక్ట్ ఆ భూమికి ఉండిపోతుందిట. అందుకని ఆ వాస్తు దోషములను తొలగించడానికి వాస్తుయాగం చేయాలి. కానీ వాస్తుయాగాలు అన్ని చోట్ల దొరుకుతాయా? ఏదో ఏడాదికోసారి అంబయాగం చేస్తేనే చుట్టుపక్కల వాళ్ళందరికీ ఉత్తరం రాయాల్సి వచ్చింది. ఏమండి, మంగళవారం నాడు మా ఇంట్లో వాస్తు యాగం జరుగుతుంది, మీరందరూ కూడా ఏమనుకోవద్దు, ప్లీజ్ ఎక్స్క్యూజ్ అస్ అని ఉత్తరం రాసేట వీళ్ళు. అప్పుడు వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే ఒకసారి, రోజు చేస్తామంటే ఒప్పుకోరు కదా మరి వాళ్ళు. అలాంటిది ఇక్కడ వాస్తు యాగాలు చేయాలంటే ఎంత కష్టం. ఆ వాస్తు యాగమునకు బదులుగా ఈ మణిద్వీపమును ఇలా విన్నా పారాయణ చేసినా చాలు అన్నారు. అందుకే దేవీ భాగవతంలో మణిద్వీప వర్ణనం చివరిలో ఏమన్నారు? నవీన గృహ నిర్మాణే, కొత్తగా ఇల్లు కట్టుకున్నప్పుడు వాస్తుయాగే తథైవచ, వాస్తుయాగం చేయడానికి బదులుగా అలాగే తథైవచ అంటే ఆ విధంగా అనమాట. వాస్తుయాగం చేయండి, చేయలేకపోతే ఆ చేయడానికి వీలుగా, ఆ యాగ ఫలితం పొందడానికి వీలుగా పఠితవ్యం ప్రయత్నేన, ఎంతో కష్టపడి ఈ మణిద్వీపమును మీ ఇంట్లో పారాయణ చేయించండి. అప్పుడు ఏమవుతుంది? కళ్యాణం తేన జాయతే, దానివల్ల ఆ ఇంట్లో వాళ్ళకి శుభం జరుగుతుంది, కళ్యాణం జరుగుతుంది. కారణం మణిద్వీపం ఈ ప్రపంచంలో అత్యుత్తమమైనటువంటి లోకం. అటువంటి లోకానికి సాటి వచ్చేది లేదు. ఆ అమ్మవారి శక్తులు, ప్రాకారాలు ఇవన్నీ కూడా పరమ మంత్ర రహస్యాలు, అనేక దివ్య రూపాలు. ఈ పారాయణం వల్ల ఇంట్లో ఉన్నటువంటి వినాయకులంతా ఉపశమిస్తారు, వాస్తు దోషాలు భస్మైపోతాయి, ఇల్లంతా ఒక పవిత్రమైన వస్తువుగా మారిపోతుంది. ఇంకా ఆ రోజు నుంచి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎక్కడ లేని మనశ్శాంతి కలుగుతుంది. అందుకని ఎప్పుడు ఏం చేయాలన్నమాట, ఇటువంటి వాటిని పారాయణ చేయించేవారు. మీ అదృష్టవశాత్తు నేను చాలామంది యొక్క కోరిక మీద మొత్తం ఈ మణిద్వీపంలో ఉన్న 3 అధ్యాయాల్లో శ్లోకాలు చదివి యూట్యూబ్లో పెట్టాం. అందుకని వద్దిపర్తి పద్మాకర్ మణిద్వీపం వర్ణనం అని అంటే వచ్చేస్తుంది. ఇప్పటి వరకు 32,53,000 మంది చూశారు. దాన్ని వ్యూస్లో చాలా ఎక్కువగా ఉన్నది అదే. నారాయణ కవచం, ఈ మణిద్వీపం ఇవన్నీ బాగా ఎక్కువ చూశారు. అందులో 32 లక్షల మంది దీనిని, ఏదో 31 లక్షల మంది నారాయణ కవచం విన్నారు. అది మా వాడు చెప్పాడు, వ్యూస్లో హయ్యెస్ట్ వ్యూస్ ఇదేనండి అని. 32 లక్షలు, 3.2 మిలియన్స్ అని ఉంటుంది చూడండి ఒకసారి అందులో. కారణం, ఈ పారాయణం ఇంట్లో జరిగితే ఆ ఇంట్లో వాళ్ళందరికీ శుభం కలుగుతుంది కనుక. అసలు నాకు ఆశ్చర్యం ఏంటంటే 32 లక్షల మంది దాని ఇంట్లో ప్లే చేశారంటే అసలు వాడు ఎంత భక్తులు అయి ఉండాలి. ఎంతమంది భక్తులు ఈ స్తోత్రాల కోసం ఆసక్తితో ఎదురు చూశారన్నమాట. అదే మణిద్వీపం. ఇవాళ మీకోసం ఇలాగా లఘుగా అందులో ఉన్న సారాంశం ఇస్తున్నాను. ఆ పారాయణం ఇంట్లో ప్లే చేయండి. మాకు చాలామంది గొప్ప గొప్ప శిష్యులు ఉన్నారు. వాళ్ళ ఇళ్లలో నిరంతరం ఈ మణిద్వీపం అలా జరుగుతూనే ఉంటుంది. అనగా ఇప్పుడు నేను యూట్యూబ్లో చెప్పాను కదా, ఆ యూట్యూబ్ ఆన్ చేస్తారు ఒక ఆయన. ఆ ఇంట్లో పొద్దున సాయంకాలం దాకా అలాగా బ్రహ్మలోక దూర్ధోభాగి అంటే కొంచెం తక్కువ టౌన్లో. ఇప్పుడు సాయి గారు అరిచినట్టు అరిస్తే అది బాగుండదు కనుక, అందరికీ ఉపన్యాసాలు కొన్ని ఇబ్బంది కనుక, అది యజ్ఞానికి పనికి వస్తుంది కానీ ఉత్తప్పుడు కుదరదు కనుక సన్నగా ప్లే చేస్తారన్నమాట. సౌండ్ కూడా పెంచుకోవచ్చు, అది మీ ఓపికను బట్టి, మీ బ్యాండ్ని బట్టి, మీ బ్రాండ్ని బట్టి సౌండ్ ఉంటుంది. బాలరెడ్డి గారిని బెంగళూరు భక్తుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన కారు ఎక్కితే ఇంక దిగేదాకా ఇది, నేను ఎయిర్పోర్ట్లో దిగడం, కారు ఎక్కడం, ఇక మళ్ళీ కారు ఇంటి దగ్గర అడుగు పెట్టేదాకా సన్నగా దానిపైన చేసుకుపోతూ ఉంటుంది ఆ టేప్ రికార్డర్, ఆ యూట్యూబ్. ఆయన డౌన్లోడ్ కూడా చేసి పెట్టుకున్నట్టున్నాడు. కాబట్టి ఇంకా ఈ నెట్ లేకపోయినా, ఇంటర్నెట్ లేకపోయినా, వైఫై లేకపోయినా, వైఫై లేకుండా ఏం చదువుతాయి ఈ లోకంలో, అయినా సరే అది మాత్రం డౌన్లోడ్ అవ్వడంలో వింటూ ఉండవచ్చు అనమాట. ఇంకా కారంతా మణిద్వీపేనండి. బ్రహ్మలోక ధ్వర్ధోభాగే సత్యలోకోస్తి అశ్రుత మణిద్వీప సయేవ అస్తి అత్ర దేవి విరాజతే. ఇలా శ్లోకాలు మొత్తం మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటాయి అయిపోగానే. ఇంకా నిరంతరం అలా వినబడుతూనే ఉంటుంది. అందులో
సన్నగా వినబడుతుంది కనుక ఎక్కి కూర్చున్న వాడికి ఆహ్లాదంగానే ఉంటుంది, ఏ మాట్లాడుకోవాలనుకున్న పనులు చేయాలన్నా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలా మీ ఇళ్లలో కొంతకాలం ప్లే చేయండి. మీ ఇంటికి వచ్చే శుభములు అన్నీ ఇన్ని కావు, నిరంతరం శుభములు తప్ప అశుభములు ఉండవు కాక ఉండవు. ఆ మణిద్వీపమునకు అంత దివ్యశక్తి ఉన్నది. ఒకానొకప్పుడు బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు ఒక చోట చేరారు. అప్పుడే మధుకైటబులు చంపి భూమిని తయారు చేశారు. శివుడు అక్కడికి చేరాడు, విష్ణువు అక్కడే ఉన్నాడు. ఆకాశం నుంచి కాజేశాః కురు కార్యాని అని వినబడింది. కాజేశాః, క అజ ఈశాః. క అంటే విష్ణువు, అజ అంటే బ్రహ్మ, క అజ కాజ. కాజ అంటే ఈ కాజే కాదు, విష్ణు బ్రహ్మలారా. ఈశ శివ, కాజేశాః అనగా విష్ణు బ్రహ్మ ఈశ్వరులారా. ఎంత అందంగా మాట్లాడారు చూసారా వ్యాసుల వారు భాగవతంలో, దేవీ భాగవతం 3వ స్కందంలో శ్లోకం. కురు కార్యాణి, మీ పనులు మీరు చెయ్యండి. విష్ణువు పోషిస్తాడు, బ్రహ్మ సృష్టిస్తాడు, శివుడు లయం చేస్తాడు. త్రిమూర్తులు సృష్టి స్థితి లయములు చెయ్యండి అనగా ఎలా చెయ్యాలో తెలియటం లేదనగానే నా దగ్గరికి రండి, మీకు కార్యములు చేసే శక్తిని ప్రసాదిస్తానని వినపడింది. అంటూ ఉండగానే మహావేగంగా ఒక విమానం వచ్చింది అక్కడికి. అదొక దివ్య విమానం. ఆ విమానము బంగారపు రంగులో తళ్ళ మెరిసిపోతున్నది. కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతున్న దివ్య విమానం. దానికి రెక్కలున్నాయి. అంత కాంతితో వెలిగిపోతున్న చూడ్డానికి పనికొస్తుంది. అది ఆహ్లాదంగా ఉంది. చంద్రుడి వెన్నెల లాంటి వెన్నెల కాంతి, సూర్యకాంతి. అటువంటి విమానానికి ప్రదక్షిణ చేసి త్రిమూర్తులు అందులోకి ఎక్కారు. జటితి స్ఫూర్తితో మహావేగంగా పైకి లేచిపోయింది అది. ఆ విమానం అలా దారి పొడుగుతా ఎన్నో లోకాలు దాటింది. భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, గోలోక, తపోలోక, సత్యలోకాలు, అతల వితల సుతల తలాతల రసాతల పాతాళాది లోకాలన్నీ దాటుకుంటూ వెళ్ళింది. దారిలో స్వర్గలోకం కనపడింది వాడికి. అలాంటి ఎన్ని స్వర్గాలు కనపడ్డాయో. తర్వాత కొంత దూరం వెళ్ళాక బ్రహ్మలోకం కనపడింది. బ్రహ్మగారు ఆశ్చర్యపోయాడు. ఇదేమిటి, బ్రహ్మని నేనుండగా నాలాంటి బ్రహ్మ ఇంకొక ఆయన ఉన్నాడు, పైగా నా పక్కన మా ఆవిడ ఇంకా లేదు, ఇప్పుడిప్పుడే సృష్టి. కానీ అక్కడ బ్రహ్మ పక్కన సరస్వతి ఉన్నది అనగా విష్ణువు నవ్వి, నాయన నీలాంటి బ్రహ్మలు ఎంతమంది ఉన్నారో లెక్కలేదు నాయన, నేను ఒక్కడే బ్రహ్మ అనుకోవడమే భ్రమ, ఇలాంటి బ్రహ్మలు చాలామంది ఉన్నారు. ఏమంటే బ్రహ్మలు ఒక్కళ్ళు ఉంటే ఏం సరిపోతుందండి యజ్ఞానికి, ఎంతమంది బ్రహ్మలు ఉంటారు అనగా ఓహో అలాగే అన్నాడు. ఈ బ్రహ్మలోకం దాటాక కైలాసం వచ్చింది. అక్కడ శివుడు పార్వతి ఉన్నారు. ఇంకా పైకి వెళ్ళాక వైకుంఠం కనపడింది. అక్కడ విష్ణువు లక్ష్మి కూడా కనపడ్డారు ఈ విష్ణువుకి. ఇలా దారి పొడుగుతా ఎంతోమంది బ్రహ్మలు, ఎంతోమంది శివుళ్ళు, ఎంతోమంది వైకుంఠాల్లో ఉన్నటువంటి లక్ష్మీనారాయణులు కనపడ్డారు. అందుకని అమ్మవారి సహస్రనామంలో అనేక కోటి బ్రహ్మాండ జనని అన్నారు. అనేక కోటి బ్రహ్మాండ జనని. ఇందులో లలితా సహస్రనామంలో దాదాపుగా 130వ శ్లోకం దగ్గర వచ్చేస్తుంది ఈ నామం. ఎన్ని కోట్ల బ్రహ్మాండాలు ఉన్నాయో వాటన్నిటికీ తల్లి. మనమున్నది ఒక అండం, మనమెంతా ఒక బ్రహ్మాండంలో ఉన్నాం. ఇంత చేసి మనం ఉన్నది ఆఫ్టర్ ఆల్ ఒక 14 అండములతో కూడిన ఒక ప్రాంతం. ఇదే లెక్కలేదంటే ఈ భూలోకంలో మనం ఉన్న ప్రాంతం ఎంత, మన బతుకు ఎంత, మన ఇల్లు ఎంత, మన 116 ఎంత. ఇది గూఢచారి 116 కేవలం ఒక రేణువు కూడా కాదు మంది. అందులో నేను మీరు కూర్చుని ఉన్నాం ఇప్పుడు. పైగా ఈ రేణువులో మీరు తినే బూరి ఎంత, ఇదేమన్నా భార్య ఏమీ కాదు. అయినా మనం ఏంటంటే తెలియక మేము చాలా గొప్పవాడం అనుకుంటున్నాం. మనం ఉట్టి భ్రమ. మీరు కాదు, నేను కాదు, అందరము కూడా ఆ మహాసముద్రంలో కనీసం బిందువు కూడా కాదు. అమ్మవారు ఒక సింధువు, మనం అందులో ఒక బిందువు. సింధువు అంటే సముద్రం అండి. కాబట్టి తెలియక అప్పుడప్పుడు జీవులు అజ్ఞానంలో పడిపోయి వాడేదో అక్కడక్కడ వాడు రాసిన వ్యాఖ్య, వీడు రాసిన వ్యాఖ్య చదువుకొని సొంతంగా చదువుకునే శక్తి లేక మేము చెప్పింది నిజం అనుకుని ప్రజల్ని రకరకాలుగా తగాదాల్లో నింపి పబ్బం గడుపుకొని చివరికి సర్వనాశనం అయిపోతున్నారు పిచ్చి పెరుగులు. ప్రపంచంలో ఉన్నది ఒకే పరమాత్మ. నువ్వు ఏ పేరుతో పిలువు, నువ్వు ఏ లోకం అనుకుంటే ఆ లోకానికి వెళ్ళగలుగుతావు. ఆ జ్ఞానానికి వెళ్ళాలంటే నీకు అపూర్వమైన ఉపాసనా బలం కావాలి, మానసికమైన స్థితి కావాలి. ఈర్ష్య, అసూయ, ద్వేషం, రాగం ఇవన్నీ ఉన్న ఈ జీవులు వీళ్ళ బతుక్కే విష్ణువుని కాదు కదా, విష్ణు అరికాల కింద ఉన్న దుమ్ము కూడా చూడగలరా?
వీళ్ళు ఏమన్నా వైకుంఠాది లోకాలు కడతారా? చివరికి సర్వనాశనం అయిపోతారు. ఒకటి ఆలోచించండి. ఈ మధ్యన నేను కృష్ణుడిని నమ్ముకున్నాను కాబట్టి నేను ఏం చేసినా కృష్ణుడు నన్ను వైకుంఠానికి పట్టుకుపోతాడు అందుట ఒక ఆవిడ. మాకు శిష్యుడు ఉన్నాడండి, ఆ శిష్యుడి భార్యట ఆవిడ. మా ఆవిడ నన్ను తెగ తిట్టేస్తుందండి, అందరినీ తిట్టేస్తుందండి, శివుడిని తిడుతుందండి, బ్రహ్మని తిడుతుందండి. తిట్టి చివరిన నేను కృష్ణ భక్తురాలని, నేను కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోతానంటుంది. మా ఆవిడ ఇంతమందిని తిట్టి కొట్టి కృష్ణుడి దగ్గరికి వెళుతుందా అని అడిగాడు. నాయన, మీ ఆవిడ కంటే భక్తులు కృష్ణుడికి చాలామంది ఉన్నారు. కృష్ణుడి కొడుకు పేరు సాంబుడు, తెలుసుగా మీకు? కృష్ణుడి యొక్క జాంబవతి అనే భార్య యొక్క కొడుకు సాంబుడు. ఈ సాంబుడు మొదలైనటువంటి వాడు సాక్షాత్తు కృష్ణ పరమాత్మకి పిల్లలు. ఒక రోజున వీళ్ళంతా ఆడుకుంటూ ఉంటే అటుగా విశ్వామిత్రుడు, భరద్వాజుడు, కౌండిన్యుడు, అత్రి, మరీచి, దక్షుడు, అగస్త్యుడు, కపిలుడు, అంగిరుడు, శాండిల్యుడు, క్రతువు, కణ్వుడు, కుత్సుడు, భృగువు మొదలైన వాళ్ళు వెడుతున్నారు. వీళ్ళకి పోయే కాలం వచ్చింది. అందుకని ఏం చేశారు, ఈ సాంబుడికి ఆడవేషం వేసి పొట్ట దగ్గర ఓ చిన్న గుడ్డల మూట కట్టి ఆడవేషం వేసి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి, ఏమండి మీరేదో పెద్ద పండితులు, స్వార్థ పండితులు లేక వేద పండితులు అంటున్నారు, ఈ అమ్మాయికి గర్భవతి, కానుపురాకి ఏతన పడుతుంది, ఈ గర్భవతి కడుపులో నుంచి ఆడపిల్ల పుడుతుందా మగపిల్లాడు పుడతాడా అని ఈ ఋషుల్ని వేళాకోళమాడారు. అంతా కృష్ణుడి బంధువులే, అందులో ఒకడు కొడుకు కూడా, అది గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళకి మండిపోయింది. మహాత్ములైన ఋషులతో వేళాకోళమా అంటే ఆ మాత్రం చూస్తే వాళ్ళకి తెలియదా? అందుకని వాళ్ళు ఏమన్నారు, ఈ పిల్ల కడుపులో నుంచి ఆడా కాదు మగా కాదు మీ వంశం నాశనం అయ్యే ముసలం పుడుతుందని చెప్పించారు. దాంతో వాడు కంగారు పడి వాడి పొట్ట దగ్గర ఉన్న గుడ్డల మూట ఇప్పితే అందులో ఇంత ఇనపరోకలు బయటకు వచ్చింది. వాళ్ళు హడిలిపోయారు. వసుదేవుడి దగ్గరికి వెళ్ళి చెప్పారు, ఓరే మేము మొహాలు తగలయ్యా, ఇది ఎక్కడ గొడవరా, మీరు యూట్యూబ్ పెట్టుకోండి కానీ పద్మాకర్ గారు లాంటి మహానుభావుల మీద పడటం ఏంట్రా, మీరు సర్వనాశనం అయిపోయారు కదరా, ఈ రోకల్ని ఏం చేద్దాం, సరే అరగదీయండి అన్నాడు. సముద్ర తీరానికి తీసుకెళ్ళి అరగదీశారు. అరగదీసి ఏడాది అరగదీస్తే అంతా అరిగింది కానీ చివరి ముళ్ళు అరగలగా అది అందులో పారేశారు. ఈ అరిగిపోయిన రోకలి యొక్క నురగ ప్రభాస క్షేత్రంలో తుంగగడ్డిగా మారింది. ఈ ముళ్ళు జరుడు అని పేరు కలిగిన ఒక బోయివాడు బాణంగా తగిలించుకున్నాడు. చివరికి ఏమైంది, యదువంశస్థులంతా ప్రభాస క్షేత్రానికి వెళ్ళారు. తాగి తందనాలాడు కొట్టుకున్నారు ఒకళ్ళతో ఒకళ్ళు. ఒకళ్ళొకళ్ళు నరుక్కున్నారు. ఆయుధాలు లేకపోతే ఆ తుంగగడ్డితో కొట్టుకుంటే ఒక్కొక్క తుంగగడ్డి ఒక్కొక్క రోకలి అరగదీసిన ఆ రోకలి యొక్క నురగ గడ్డిగా మారిందిట. గడ్డితో కొడితే రోకలతో తల మీద కొడితే ఎలా పగిలిపోయిందో తల అలా పగిలి తెచ్చారు. అంతా చచ్చిపోతుంటే కృష్ణుడు అలా నిర్వికారంగా ఉన్నాడు. ఎందుకో తెలుసా, మహానుభావులైన ఋషులకు అపచారం చేసి సంప్రదాయాన్ని పాడు చేసిన వాడు నా సొంత కొడుకైన ఒకటి అన్నాడు ఆయన. ముళ్ళును ముళ్ళుతో తీసినట్టు అన్నాడు భాగవతంలో. అందుకే కంటకం కంటకేనేవ, ఒక ముళ్ళును ముళ్ళుతో తీసినట్టుగా వీళ్ళను సృష్టించి వీళ్ళ ద్వారా దుష్ట శిక్షణ చేసి మళ్ళీ ఆ ముళ్ళు ఈ ముళ్ళు కూడా అవతల పారేసినట్టుగా వీళ్ళను ఉపసంహరించి పట్టుకుపోయాడు. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ ఉంటే ప్రమాదం, మిగతా వాళ్ళకి ఇబ్బంది, వీళ్ళు నాతో వస్తేనే చెప్పిన మాట వింటారు లేకపోతే ప్రమాదం తెచ్చిపెడతారు లోకానికని పట్టుకుపోయాడు ఆయన. అంటే వాళ్ళకంటే మనం గొప్ప భక్తులమా? కృష్ణుడి కొడుకు ప్రద్యుమ్నుడి కంటే, సాంబుడి కంటే, వాళ్ళ కొడుకు అయినటువంటి ప్రద్యుమ్నుడి కొడుకు అనిరుద్ధుడి కంటే మనమేం గొప్పవాళ్ళం కాదు. వాళ్ళనే చచ్చిపోతూ ఉంటే అపచారం చేసినందుకు శిక్ష అనుభవించవలసిందే. శిక్ష అనుభవించి వైకుంఠానికి రండి అన్న కృష్ణుడు నువ్వు నోటికొచ్చినట్టుగా శివుణ్ణి లేక అమ్మవారినో ఇంకొకళ్ళో తిడుతూ ఉంటే, ఇష్టం వచ్చినట్టుగా కారు కోతలు కూసి మహాత్ములకు అపచారం చేస్తూ ఉంటే, అక్షరం ముక్క రాకపోయినా వచ్చినట్టు నటిస్తూ ఉంటే నిన్ను ఊరుకుంటాడా? ఇంతకంటే ఎక్కువ శిక్ష వస్తుంది. వాళ్ళు తక్షణం చచ్చిపోయి వైకుంఠానికి వెళ్ళారు. ఎందుకంటే మహాత్ములు గనక. మనం వెకిలి వేషాలు వేసామనుకోండి, ఇక మనల్ని రక్షించేవాడు ఎవడో ఉండడు. కొన్ని కోట్ల నరకములు అనుభవిస్తారు వీళ్ళు. సుస్పష్టంగా చెప్పాడు విష్ణువు ఏమని, మద్భక్త శంకరద్వేషి మద్వేషి శంకర ప్రియ తావుభౌ నరకం యాత యావచ్చంద్ర దివాకరౌ. ఒక రోజున విష్ణువు లక్ష్మీదేవితో చెప్పాడు, లక్ష్మి, నా భక్తులు శివుణ్ణి ద్వేషిస్తున్నారు,
విష్ణు భక్తులు శివుని ద్వేషిస్తున్నారు, శివభక్తులు నన్ను ద్వేషిస్తున్నారు. మద్భక్త శంకరద్వేషి, మద్వేషి శంకర ప్రియ. నా భక్తుడు శివుణ్ణి, శివభక్తుడు నన్ను ద్వేషిస్తున్నారు. కాబట్టి శివుణ్ణి ద్వేషించి విష్ణువుని పొగిడినా, విష్ణువుని ద్వేషించి శివుణ్ణి పొగినా ఆ ఇద్దరూ కూడా నరకానికి పోతున్నారు. తావుభౌ అంటే ఆ ఇద్దరూ కూడా నరకం యాతః, నరకానికి పోతారు. నరకంలో ఎంతకాలం ఉంటారట? యావచ్చంద్ర దివాకరవు, సూర్యచంద్రుల ఆకాశములో ఉన్నంతకాలం నరకంలో ఉంటారు. ఇక తర్వాత నరకమే ఉంది. సూర్యచంద్రుల ఆకాశంలో ఉన్నంతకాలం అంటే యుగాంతం అయిపోయేదాకా నరకంలోనే ఉంటారు. అయినా ఈ మూర్ఖులకు అర్థం కాదండి. మేము శివుని తిడతాం, లేక అమ్మవారిని తిడతాం, బ్రహ్మని తిడతాం, అందరినీ తిడతాం. కృష్ణుడు మమ్మల్ని రక్షిస్తాడంటే ఏమీ రక్షించడు. అలాగే మేము విష్ణువుని తిడతాం, శివుణ్ణి పూజిస్తాం, మేము కైలాసాన్ని కడతాం అంటే శివుడు కూడా రక్షించడు. అమ్మవారిని పూజిస్తున్నాం కాబట్టి శివుణ్ణి విష్ణువుని తిడతాం అంటే అమ్మవారు పొరపాటున దగ్గరికి రానివ్వదు. ఇందులో ఎవరిని ద్వేషించినా, ఏ రూపమును ద్వేషించినా ఈ మూర్ఖులు ఎల్లకాలము నరకంలో ఉంటారు, వీరికి విముక్తి ఉండదు కాక ఉండదు. ఇటువంటి పిచ్చి పేరుగుల్ని తీసి పక్కన పారేయండి. ఇటువంటి వ్యక్తుల వల్ల మనకి ఎంతో నష్టం వస్తున్నది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, అమ్మవారు అనేక కోటి బ్రహ్మాండ జనని. ఈ ముగ్గురు ఎక్కిన దివ్య విమానం అలా 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 ఆకాశంలో వెళ్ళి సరిగ్గా సముద్రం దగ్గర, పాల సముద్రం దాటి అమృత సముద్రం చిట్ట చివరిది అక్కడికి వెళ్ళింది. ఆ సుధా సముద్రం దగ్గర పైన ఆగింది. ఇంకెక్కడి నుంచి మణిద్వీపంలోకి వెళ్ళేవాళ్ళు విమానంలో వెళ్ళడానికి వీల్లేదు, కాలినడకన వెళ్ళాలి. అక్కడ విమాన ప్రయాణం నిషేధం. అందుకని విమానం ఆగి అక్కడ ఆకాశంలో నిలబెడితే వాళ్ళు కిందకి దిగారు. చుట్టూతో అమృత సముద్రపు బిందువులు పైకి లేస్తూ ఉంటే ఆ బిందువులు నాలుక మీద పడితే ఇంకా వ్యక్తికి మరణం ఉండదట. అందుకే అక్కడికి వెళ్ళిన మానవులు కూడా అదృష్టవంతులే. దుర్వాసుడు అక్కడికి వెళ్ళాడు, అందుకే దుర్వాసుడికి చావు లేదు. నారదుడు వెడతాడు, నారదుడు అమర్త్యుడు, త్రిమూర్తులు వాళ్ళు, అన్నిటికీ అతీతులు, మహానుభావులు వాళ్ళు. వాళ్ళు అక్కడ దిగి మొదటి ప్రాకారం దగ్గరికి వెళ్ళారు. అమ్మవారి దగ్గరికి వెళ్ళాలంటే 18 కాంపౌండ్ వాల్స్ ఉంటాయి, 18 ప్రాకారం. ప్రాకారం అంటే చుట్టూతో గోడ ఉండి మధ్యలో గేట్ ఉంటే దాన్ని కాంపౌండ్ వాల్ అని ఇంగ్లీష్లో అంటారు, సంస్కృతంలో ప్రాకారం అంటారు. ఇంటి చుట్టూతో మనకు ఒక్క గేటే లేదు. లోపలికి కారు రావాలంటే 2 కడ్డీలు పెట్టుకోవడం, కడ్డీలు కిందకి తెప్పడం. అక్కడ గేట్ పెట్టుకోవడానికి కూడా లేదు. ఇక్కడ ఉన్న స్థలం ఎంతమ్మా మరి? అందువల్ల అటువంటిది నాకు అప్పుడప్పుడు అనుమానం వస్తున్నమాట. ఇదేంట్రా, నిన్న కారు లోపలికి వచ్చింది, ఇప్పుడు 2 కడ్డీలు కనబడుతున్నాయంటే ఆ తర్వాత అసలు సీక్రెట్ అర్థమైంది. కారు వచ్చినప్పుడు ఆ కడ్డీలు కిందకి దిగిపోతున్నాయి. 2 గొట్టాలు పెట్టారు గుమ్మం ముందు. ఆ గొట్టాలు పుష్కని కిందకి దిగిపోయాయి, మళ్ళీ పైకి లేచాయి. ఎంత మాయ, అంత మాయ, అంత మహామాయ. కానీ ఆ లోకంలో అలా కాదట, అది చాలా సువిశాలమైన లోకం కదా. అందుకని చుట్టూతో ముందు ఒక పెద్ద కాంపౌండ్ వాళ్ళు, ప్రథమ ప్రాకారం. ఈ మొదటి ప్రాకారం దగ్గర 2 కాపలా వాళ్ళు ఉంటారు, ఋతువులు వాళ్ళు, వసంత ఋతువు, మధుశ్రీ, మాధవశ్రీ అనేవాళ్ళు ఉంటారు. ఈ త్రిమూర్తులు అక్కడికి వెళ్ళారు. లోపల గడిపోతుంటే కాపలా వాళ్ళు వెళ్ళనివ్వలేదు. బయోమెట్రిక్ వెయ్యవలేను అన్నారు. ఈ బయోమెట్రిక్ అంటే ఏమిటి? మీరెవరో ఏమిటో చెప్పాలి. మీరెవరో చెప్పండి, లోపలికి వదులుతామంటేనే బ్రహ్మగారు నేను బ్రహ్మని, శివుడేమో నేను శివుణ్ణి, విష్ణువు నేను విష్ణువుని అన్నాడు. వాళ్ళు నవ్వారు. ఏ బ్రహ్మ, ఏ శివుడు, ఏ విష్ణువు అన్నారు. ఎంతమంది ఉంటారండి భూలోకంలో? సుబ్బారావు అనగానే ఏకంగా కొన్ని 100 మంది వచ్చారు మొన్న మధ్యనే. అప్పుడు చెప్పాలి. తెలుసున్న వాళ్ళైతే మా పమిడిఘంటం వెంకట సుబ్బారావు గారండి అని, నరేష్ యొక్క ప్రద్యుమ్న యొక్క తండ్రి అండి అని చెప్పచ్చు. లేదా ఇంకొక ఆయన జొన్నలగడ్డ సుబ్బారావు గారు, ఇప్పుడు ప్రస్తుతం బొంబాయిలోనో పూనాలోనో ఉన్నారు. అలా తెలుసున్న వాళ్ళ పేరు అయితే చెప్పగలుగుతాం. లేకపోతే ఎంతమంది సుబ్బారావు గారు స్టేజ్ మీదకి రావాలంటే 500 మంది వచ్చారు ఒకసారి మా ఉపన్యాసంలో. అంటే 500 మంది ఉన్నారా అందులో అనిపించింది నాకు. అలాగే కిరణ్ అంటే ఏ కిరణో చెప్పాలి. గ్లౌస్టర్ కిరణ, మాంచెస్టర్ కిరణ, లండన్ కిరణ, ఇలా ఏ బోల్డ్ కిరణ్, ఏ కిరణం ఎక్కడ ఉంటుందో తెలియదు. కాబట్టి కొంచెం పద్మాకర్ పేర్లు తక్కువగా ఉంటాయి అనుకోండి, కొంచెం తక్కువగా ఉంటాయి కాబట్టి పర్వాలేదు. అందులో పద్మాకర్ గారి కొట్టగానే బద్దిబెత్తి వచ్చేస్తుంది, ఇంకెవడు రావట్లేదు. అదో అదృష్టం. అలా ఎందుకంటే మీరు ఏ త్రిమూర్తులు, ఏ బ్రహ్మ, ఏ విష్ణువు, ఏ శివుడు అనగానే వీళ్ళు తెల్లబోయారు. అప్పుడు విష్ణు మహానుభావుడు కనుక టక్కని చెప్పాడు. శ్వేతవరాహ అవతారం ఎత్తి తెల్లని పంది రూపం ధరించి భూమిని ఎత్తిన విష్ణువుని అనగానే, ఓహో 28వ విష్ణువునైనా నీ నెంబర్ 28 అన్నారు.
నెంబర్ ఇచ్చేశారు. ఇక అంటే వీళ్ళంతా ఇప్పుడు 28వ యుగమునకు సంబంధించిన త్రిమూర్తుల దగ్గర మనం ఉన్నాం. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో లెక్కలేదు. ఇక ఇప్పుడు బయోమెట్రిక్ ఇచ్చారుగా, 28 నెంబర్ కొట్టేశారుగా వీళ్ళు. ఇక పిఎన్ఆర్ నెంబర్ చెప్పేశారు. గేటు తెరుచుకుంది, లోపలికి వెళ్ళారు. ఇంక అక్కడి నుంచి వరసగా ఇనప ప్రాకారం, రాగి ప్రాకారం, సీసం, తగరం, వెండి, ఇత్తడి, కంచు, మళ్ళీ ఒక్కొక్కటి 2 వాటితో కలిసినవి, మొత్తం 5 రకాల లోహాలు, పంచలోహాలు కలిసినవి, రజత ప్రాకారం, సువర్ణ ప్రాకారం, ఇలా 18 ప్రాకారములు. ఒక్కొక్క ప్రాకారంలో ఋతువులు ఉంటాయి, కొన్ని చోట్ల మాసాలు ఉంటాయి, రకరకాల దేవతలు, వేదాలు, ఇవన్నీ మూర్తిమంతములే రూపములు ధరించి అక్కడ ఉంటాయి. అత్యంత ఆహ్లాదకరమైన ప్రాకారములు వరుసగా 18 దాటి లోపలికెడితే అక్కడుంటుంది అమ్మవారి నివాసస్థానం. తదేవ దేవి సదనం యత్ర దేవి విరాజతే. అదే అమ్మవారి యొక్క నివాసస్థానం. అక్కడ ఒక రూపంతో అమ్మవారు అక్కడ ఉంటుంది. ఆ అమ్మవారు ఉండడానికి ఒక పెద్ద ఇల్లే కాకుండా 4 మంటపాలు ఉన్నాయి. శృంగార మంటపశ్చైవ జ్ఞాన మంటపయేవచ. ఒకటి శృంగార మంటపం, ఇంకోటి జ్ఞాన మండపం, 3వది ముక్తి మంటపం, 4వది ఏకాంత మంటపం. శృంగార, జ్ఞాన, ముక్తి, ఏకాంత అనే శబ్దములతో 4 మంటపాలు ఉన్నాయి. మంటపాలు అంటే ఏదో బయట ఆరు బయటని కాదు, సువిశాలమైన కోట్ల కొలది జీవులు ఆసీనులై అన్ని కార్యక్రమాలు చూడడానికి వీలుగా ఉన్న పెద్ద పెద్ద సభాభవనాలు అన్నమాట. ఈ మంటపాల్లో శృంగార మండపంలో ఉన్నప్పుడు అమ్మవారు అనేక రకాల అలంకారాలు చూపిస్తుంది. అక్కడ నగలు, గాజులు, మగవాళ్ళకైతే అలంకారం చేసుకోవడానికి కావలసిన వస్తువులు, ఇంకా రకరకాలైన సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ ఉంటాయి. ఎప్పటికప్పుడు భూలోకవాసులకి ఎన్ని రకాల ఫ్యాషన్స్ ఇవ్వాలో అక్కడి నుంచే డిజైన్ చేస్తారు. మొత్తం ఫ్యాషన్ డిజైన్ అంతా అక్కడి నుంచే వస్తుంది మనకి. కాకపోతే బట్టలు కట్టుకునే ఫ్యాషన్, బెత్తడిగొడ్లు కాకుండా. ఈ బెత్తడిగొడ్లు అన్నీ కూడా కిరస్థానం వాళ్ళకి సైతానని వాడు ఇచ్చాడు. మన వాళ్ళందరికీ చక్క అలంకారానికి సంబంధించినవి ఇచ్చాడు. మంచి అలంకారాలు, అద్భుతమైన భోగాలు అక్కడి నుంచే వస్తాయి. అది శృంగార మండపం. శృంగారం అంటే అలంకారం అని అర్థం అండి. ఆ సంస్కృత శృంగార శబ్దం తెలుగులో సింగారం అయింది. అందుకే సింగారించు తిరిగాడంటే అలంకరించు తిరిగాడని అర్థం అనమాట. ఇంకా 2వది జ్ఞాన మంటపం. ఇందులో నుంచి అమ్మవారు అందరికీ విజ్ఞానాన్ని అందిస్తుంది, తెలివితేటలను అందిస్తుంది. కొత్త కొత్త వస్తువులు కనిపెట్టాలన్నా, రకరకాల ఆలోచనలు చేయాలన్నా, ఆనందం పొందాలన్నా, కావ్యాలు, అలంకారాలు తెలుసుకోవాలన్నా ఈ జ్ఞానం అంతా అక్కడి నుంచి వస్తుంది. వాడు ర్యాకెట్ కనిపెట్టాడన్నా ఇక్కడి నుంచి కదా, అక్కడి నుంచి వాళ్ళ ద్వారా వచ్చినటువంటి జ్ఞానంతో వీడు ర్యాకెట్ కనిపెట్టాడు, జాకెట్ కనిపెట్టాడు, విమానం కనిపెట్టాడు. తేడా వస్తే విమానం తోక నేలకి తగిలి కింద పడి బూడిదైపోయడం కూడా వీడే కనిపెట్టుకుంటాడు. ఈ జ్ఞానం అంతా అందించే మంటపం జ్ఞాన మంటపం. 3వది ముక్తి మంటపం. మోచయత్యనిశం సదా అంటే అక్కడి నుంచి కూర్చుని అమ్మ ఏ వ్యక్తికి మోక్షం ఇవ్వవలను. త్రిమూర్తుల ఎడల ద్వేషభావం లేనివాడు, దేవతల్లో ఇది వేరు అది వేరు అనేటటువంటి భేదబుద్ధి చూపించనివాడు, అనవసరంగా మహాత్ముల జోలికి రానటువంటి వాళ్ళు, జీవితాన్ని పవిత్రంగా గడిపేవాళ్ళు. అప్పుడప్పుడైనా ఇలాగ గురువుగారిని పద్మాకర్ గారిని తీసుకొచ్చి ఉపన్యాసాలు ఇంట్లో పెట్టించుకొని విని ఆయనకి కాస్త అంతో ఎంతో మంచినీళ్ళు ఇచ్చేవాడు, జిల్జిల్ వాటర్ ఇచ్చేవాడు. ఇలాంటి వాళ్ళందరికీ మోక్షం ఇప్పిస్తాట. ఇక మోక్షం ఎవరికి ఇవ్వకూడదు అనుకుంటుందన్నమాట. నాస్తిక్యం కితవంచైవ. నాస్తికవాదం, వేదములకు విరుద్ధంగా మాట్లాడే వాళ్ళని నాస్తికులు అంటారు. వేద విరుద్ధ మతం కలిగిన వాళ్ళు. కితవులు అంటే మోసగాళ్ళు, మోసం చేసేవాళ్ళు, జోదం వాడేవాళ్ళు, భిన్న మర్యాదలు, ఏనాడు భగవత్ సంబంధమైన కథలు వినని వాళ్ళు, వేదములలో చెప్పబడిన క్రియలు చెయ్యనివాడు, యజ్ఞములు కానీ భాగవత సప్తాహములు కానీ అప్పుడప్పుడైనా పవిత్ర స్నానాలు కానీ ఏమీ చేయకుండా పేకదాకా పులువుకుంటూ డబ్బు సంపాదించుకుంటూ కామక్రోధాదులకు గురై కేవలం వ్యసనములతో గడిపే వీళ్ళందరికీ మోక్షం ఇవ్వరాదు, వీరికి నిరయములు నరకములు ప్రసాదించవలను అని అక్కడి నుంచే డిసైడ్ చేస్తారు వాళ్ళు. అక్కడ అద్భుతమైన కంప్యూటర్ ఉంది. ఈ బోర్డు కంప్యూటర్లు ఏం సరిపోతాయి, ఇందులో డేటా ఓసారి ఉంటే ఉండదు, లైవ్ ఇవ్వడం, చివరికి మళ్ళీ ఇదిగో వేద పండితుడికి తెలిసినట్టుగా మనకు తెలియట్లేదు. చూసారా మరి? అంటే ఈ టెక్నిక్స్ తెలియాలి. ఈ టెక్నిక్స్ అన్నీ అక్కడి నుంచే వస్తాయి. అది ముక్తి మంటపం. ఇక 4వది ఏకాంత మంటపం.
ఈ మంటపంలో అమ్మవారి దగ్గర కేవలం మంత్రిణీ దేవతలే ఉంటారు. అమ్మవారి దగ్గర మంత్రిణ్యంబ అని ఉంటుంది. ఆ మంత్రిని యొక్క సేవకురాళ్ళు ఉంటారు, వీళ్ళే ఉంటారు. వీళ్ళతో కలిసి మళ్ళీ కొత్త సృష్టి ఎలా చేద్దాం, ఫలానా లోకంలో ఈ రకంగా ఉన్నారు వాళ్ళు, భూలోకంలో ఇలా ఉన్నారు, స్వర్గంలో ఇలా ఉన్నారు, నరకంలో ఇలా ఉన్నారు, వీళ్ళని ఎలా మారుద్దాం, అవసరమైతే వీళ్ళతో యుద్ధం చేసి శిక్షించటం, ఇవన్నీ చేయటం, కొత్త కొత్త సృష్టి చేయటాలు, ఇవన్నీ ఆలోచన అక్కడి నుంచే చేస్తుంది అమ్మవారు. నిజానికి అమ్మవారికి ఆలోచన చేయక్కర్లా, కానీ ఆవిడ కూడా ఒక లీల కోసం ఆలోచన మంటపాన్ని ఏకాంత మంటపంగా చేసుకున్నది. ఈ అమ్మ దగ్గర అనేక శక్తులు ఉన్నాయి. అందులో తెలివితేటలతో ఆలోచించే వాళ్ళందరికీ నాయకురాలు మంత్రిణ్యంబ. దుష్ట శిక్షణ చేయడానికి యుద్ధానికి చేసేటటువంటి దండనాథాదులకి నాయకురాలి పేరు శానాని అనమాట. అందుకే మీకు లలితా సహస్రనామం చూడండి, అక్కడ ఏమంటుంది, మంత్రిణ్యంబ విరచిత విషంగ వదతోషిత విశుక్ర ప్రాణహరణ వారాహి వీరినందిత, వీళ్ళంతా అన్నమాట దండనాథ మొదలైన వాళ్ళు. ఇంకా ఆనందాన్ని ప్రసాదించడానికి వాగ్దేవతలను సృష్టించింది ఆవిడ. వసిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌళిని, ఈ 8 మందిని వాగ్దేవతలు అంటారు. అమ్మవారి శరీరం నుంచి కుడి నుంచి 4, ఎడమ నుంచి 4 పుట్టారు. వీళ్ళు ఎంతమంది? 8 మంది అష్టవాగ్దేవతలు. అందుకే లలితా సహస్రనామ ప్రారంభంలో అస్య శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య వసిన్యాది వాగ్దేవతా హరుషయ అంటే వీళ్ళనమాట. వాళ్ళ పేర్లేటి వరుసగా వసిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌళిని. ఈ వాగ్దేవతలు అమ్మవారి దగ్గర ఎప్పుడు ఉండి ఏకాంత మండపంలో అప్పుడప్పుడు మనకి కావలసినటువంటి ఆనందం ఇస్తారు. ఈ కావ్యాలు, ఆలోచనలు, నాటకాలు ఇవన్నీ వాళ్ళ వల్లే వస్తున్నాయి. మనకి మాట్లాడే శక్తి వాళ్ళే ఇవ్వగలుగుతున్నారు. వీళ్ళందరితో ఏకాంత మండపంలో కూర్చుంటూ ఉంటుంది. ఈ 4 మంటపాలకి మధ్యలో అమ్మవారు ఒక భవన నిర్మాణం చేసుకుంది. ఇదో మండపం, అదో మండపం, అటో మండపం, ఇటో మండపం, మధ్యలో ఉందన్నమాట అమ్మవారి ఏకాంత సదనం. తదేవ దేవీ సదనం, అదే అమ్మవారి యొక్క నివాస స్థానం. దాని వైశాల్యమును వర్ణించలేం. లోపల పద్మరాగాది సమస్త మణులు తాపడం చేయబడి ఉంటాయి. అక్కడ అమ్మవారు కూర్చోవడానికి ఆసనాలు ఉంటాయి. అప్పుడప్పుడు సరదా కోసం యోగ నిద్రలోకి వెడుతుంది. ఆ నిద్రించడానికి ఒక మంచం ఉన్నది ఆవిడకి. ఆ మంచం 4 కోళ్ళు కలిగిన మధ్యలో పరుపు ఉన్న మంచం అన్నమాట. మంచానికి 4 కోళ్ళు ఉండాలిగా, తప్పదుగా. మధ్యలో ఓ బల్ల ఉండాలి, ఫలకం. అది లేకపోయినా పడుకోలేము. ఇంతకీ అమ్మవారికి కూడా మంచానికి కోళ్ళు ఎవరు అంటే బ్రహ్మ విష్ణుశ్చ రుద్రశ్చ ఈశ్వరశ్చ సదాశివ ఏతే పంచఖురా ప్రోక్తా ఫలకస్తు సదాశివ. ఒక కోడు బ్రహ్మ అంటే ఈ త్రిమూర్తుల్లో బ్రహ్మ కాదు, అక్కడ ఇంకో బ్రహ్మగారు ఉంటాడు. ఇంకొక కోడు విష్ణువు, ఇంకొక కోడు రుద్రుడు, ఇంకొక కోడు ఈశ్వరుడు. ఈ 4 రూపాల్లో ఉన్నవాళ్ళు కోళ్ళుగా ఉంటారు. ఆ 4 కోళ్ళ మధ్యలో బల్ల ఫలకంగా సదాశివుడు ఉంటాడు. ఆ సదాశివుడి మీద ఇలా కాలు మీద కాలు వేసుకుని అమ్మవారు కూర్చుని ఉంటుంది. అందుకే సదాశివుడు ఫలకము. ఏతే పంచకురా ప్రోక్త, ఇవే 5 కురములు అనగా 4 కోళ్ళు బల్ల. ఈ వీటి మీద అమ్మ కూర్చుని ఉంటుంది. ఈ 5ంటినే ప్రేతములు అంటారు. పంచప్రేత మంచాధిశాయిని, 5 ప్రేతములతో కూడిన మంచము మీద శయనించి ఉంటుంది. ఎందుకు ప్రేతము అన్నారు అంటే ఇతహ అంటే శ్రేష్టము, ప్రయితహ అంటే ప్రేత అంటే మిక్కిలి శ్రేష్టము. ఇంతకంటే గొప్ప వస్తువులు లేవు గనక 5ంటిని ప్రేత అన్నారు. బ్రహ్మ కంటే, విష్ణువు కంటే, రుద్రుడి కంటే, ఈశ్వరుడి కంటే, సదాశివుడి కంటే శ్రేష్ఠ వస్తువులు ఎక్కడ ఉంటాయి? అందుకని వాటి మీద కూర్చుంటుంది కనుక పంచప్రేత మంచాధిశాయిని అన్నారు. కొందరికి అనుమానం, మళ్ళీ శవాన్ని కూడా ప్రేతం అంటారు కదా అని. చచ్చాక వాడు ఎవడికి అపకారం చేయలేడు కనుక వాడికి కూడా ప్రేతం అని మంచాడని పేరెట్టారు. అది శవము అనే శబ్దమునకు ప్రేతమని కూడా ఎందుకన్నారంటే బతుకున్నప్పుడు అపకారం చేస్తాడు, అందరినీ తిడతాడు, యూట్యూబుల్లోను వాటిలోను. చచ్చాక ఇంకేం తిడతాడు వాడు? చచ్చాక తిట్టలేడు కదా. అందుకని పోన్లే ఎలాగో చచ్చాడు కదా, పోయినోళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గురుతులు అన్నారు కదా పాడుతా చల్లగా తీయగానే పాటలో ఆత్రేయ గారు. అంచేత పోయినాడిని మన వాళ్ళు తిట్టేవారు కదా పాపం. వాడు ఎంత దుర్మార్గుడైనా, రావణాసుడు కూడా పోతే వాడిని క్షమించండి అంటాం మనం. ఎంత మంచివాడమో మనం.
బాంబులు పెట్టి చంపేసిన వాడు కూడా ఉరిశిక్షకు పెడితే వాడిని చంపేస్తే ఎలాగండి, క్షమాభిక్ష పెట్టండి అంటారు దిక్మాలాడు కొంతమంది నికృష్టులు. అలాగా సహజంగా మన భారతీయ సంస్కృతిలో చచ్చిపోయినటువంటి వాడిని ద్వేషించే లక్షణం లేదు కనుక శవానికి ఉత్కృష్టుడు అనే అర్థం వచ్చేలా ప్రేత అని పేరెట్టారు అనమాట. అది దృష్టిలో పెట్టుకోవాలి మనం. అలా అమ్మవారు కూర్చుని ఉన్న ఆ భవనం దగ్గరికి ఇప్పుడు త్రిమూర్తులు 18 ప్రాకారాలు దాటి వెళ్ళారు. అమ్మ ఉన్న ప్రాంగణంలోకి అడుగు పెట్టారు. దూరం నుంచి చూసి అమ్మవారున్న ప్రాంగణంలోకి, ఆ ప్రాంతంలోకి అడుగు పెట్టడంతో వాళ్ళు ఆడవాళ్ళు అయిపోయారు. అమ్మ దగ్గరికి ఎవరు వెళ్ళినా స్త్రీమూర్తి అయిపోతాడు, అదొక నియమం. అందుకే ఎప్పటికి కూడా శరత్కాలంలో దసరాలలో అమ్మ పూజ చేసేవాళ్ళు పసుపు ముఖానికి పూసుకోవడం, కాళ్ళకి పారాణి పెట్టుకోవడం, గాజులు వేసుకోవడం, చీర కట్టుకోవడం ఎందుకు చేయాలంటే ఏ దేవతను ఉపాసిస్తే ఆ రూపాన్ని నువ్వు ధరించవలెను. శివారాధన చేస్తే విభూతి పెట్టుకో, విష్ణు ఆరాధన చేస్తే వర్ధనామాలు తులసి వేసుకో, అమ్మవారి ఆరాధన చేస్తే పసుపు కుంకాలు గాజు ధరించి చీర కట్టుకొని చేస్తారు అన్నమాట. ఇప్పుడు మీరంతా నమక చమకాలు మహన్యాసం రుద్రం విన్నారు కదా, అందులో ఏమనుంటుంది, నా రుద్రో రుద్రమర్చయేత్. అరుద్ర అంటే రుద్రుడు కానివాడు నా రుద్రం మర్చయేత్, రుద్రుని అర్చించకూడదు అనగా శివుడు కాకపోతే శివుడిని పూజించరాదు. శివుడు కాకుండా శివుడిని పూజించడం అంటే నువ్వు ముందు శివుడిగా మారు అనగా శివుడి యొక్క ఆహార్యం ధరించు. ఆహార్యం అంటే వేషం. అందుకని శివుడు విభూతి పూసుకుంటాడు, నువ్వు భస్మం పూసుకో. శివుడు జటాజోటాలు ధరించాడు, జుట్టు ఉంటే నువ్వు కూడా జటాజోటాలు ధరించు. శివుడు రుద్రాక్షలు ధరిస్తున్నాడు కాబట్టి రుద్రాక్షలు వేసుకో. అలా శివుడి వేషం వేసుకొని శివుడి యొక్క శక్తిని శరీరంలోకి ఆవాహన చేసుకో. అదే మహాన్యాసం అంటే. అందుకే నెత్తి మీద, నుదుట, లలాటం, దర్శయామి అని ఈ విధంగా అంటే చెవులు, ముక్కులు, కళ్ళు ఇలా అవయవాల్లోకి శివుణ్ణి న్యాసము చేస్తున్నాం అంటే ఉంచుకుంటున్నాం. శివుని శరీరంలోకి అవయవాల్లోకి ఆవాహన చేస్తున్నాం. దానికి మహాన్యాసం అని పేరు. గొప్ప శివుని శక్తిని అవయవములందు ఉంచుట. న్యాసము అంటే ఉంచుట. సన్యాసము అంటే బ్రహ్మ పదార్థమునందు మనస్సు ఉంచుట. సత్ అంటే బ్రహ్మ పదార్థము, అందులో న్యాసము ఉంచుట. పరబ్రహ్మలో ఉంచమని అర్థం, అంతేగాని బిల్డింగ్ కట్టుకుని అందులో సుఖంగా ఉండమని కాదు సన్యాసం అంటే. ఇది సన్యాసంగా సన్యాసం. కాబట్టి ఈ విధంగా ముందు రుద్రుడైపోవాలి, విష్ణువు అవ్వాలి, బ్రహ్మ అవ్వాలి, ఏది తమ ఉపాస్య దేవతలు ఉపాసించడానికి. అలాగే అమ్మ ఏముంది, అమ్మ అవ్వాలి. అందుకని త్రిమూర్తులు స్త్రీ రూపాలతో అక్కడికి వెళ్ళారు. ఎంతో కాలం అమ్మకి ఎదురుగుండా కూర్చొని ఉన్నారు. హఠాత్తుగా ఓ రోజున అమ్మ ఇలా వాచి చూసుకోగానే అబ్బో అప్పుడే 7:30 అయిపోయింది అనుకుని అప్పుడు వాళ్ళు స్పృహలోకి వచ్చి అమ్మని ప్రార్థించారు. ఎంత అద్భుతమైన ప్రార్థన అండి దేవీ భాగవతంలో. గురువుగారు చెప్పిన దేవీ భాగవతం పూర్తిగా వినండి. బ్రహ్మ, విష్ణువు, శివుడు ఒకరి తర్వాత ఒకరు అమ్మని ప్రార్థించారు. అప్పుడు అమ్మ, మహాత్ములారా మీరు నా స్వరూపములే, మీకు నాకు భేదం లేదు. నా శక్తి మీ పక్కన లేకపోవటం వల్ల మీకు సృష్టి స్థితి లయాలు చేసే శక్తి లేకుండా పోయింది. మీరు విడిగా శక్తి లేకపోతే శోభించరు. శక్తి పక్కన ఉంటేనే శివుడు, శక్తి ఉంటేనే బ్రహ్మ, శక్తి ఉంటేనే విష్ణువు. కాబట్టి పక్కన భార్య లేనిదే భర్త శోభించడు. ఎవరైనా అంతేనండి. లక్ష్మీ ప్రసన్నం లేకపోతే ఎంతటి శ్రీనివాసుడైనా భూలోకానికి దిగొచ్చాడా లేదా? లక్ష్మీదేవి తప్పుకుందండి వక్షస్థలం మీద నుంచి. శ్రీనివాసుడు 7 కొండల్లో మకం పెట్టాడా లేదా? చివరికి పెళ్లికి అప్పు తీసుకోవాల్సి వచ్చిందా లేదా? కాబట్టి ఎప్పటికైనా లక్ష్మీ ప్రసన్నం లేకపోతే శ్రీనివాసుడు అవధానంతో బతకలేట. అంచేత అదొక సృష్టి రహస్యం అది అని నేను చెప్పాలా. సురేష్ వెంటనే నవ్వాడంటే జ్ఞానం కలిగిన వాడు. అది లెక్క. పరజ్ఞానం వల్ల నా సమస్త శక్తి ఎవరు అని కనిపెట్టగలిగాడు. జ్ఞానులు ఎప్పుడు అలాగే కనిపెడతారు. కనిపెట్టినా అప్పుడప్పుడు అజ్ఞానంతో తిడుతూ ఉంటారు కొన్ని ఇళ్లలో ఎవరు లేనప్పుడు. కానీ ఏది ఏమైనప్పటికీ నా శక్తి లేకే మీరు సృష్టి స్థితి లయములు చేయలేకపోతున్నారు అని పలికి అమ్మ తన శరీరం నుంచి సరస్వతిని సృష్టించి బ్రహ్మకిచ్చింది, లక్ష్మిని సృష్టించి విష్ణువునికిచ్చింది, పార్వతిని సృష్టించి శివునికిచ్చి ఈ అమ్మవార్లను మీరు ధరించండి. బ్రహ్మ నాలుకను ధరించు అంటే అర్థం ఏంటి? నాలుక మీద భార్యను పెట్టుకోమనే. అక్కడ అంతరార్థం అది కాదు. సరస్వతి తెలియకుండా ఏ మాట మాట్లాడకో, పెళ్ళానికి చెప్పకుండా మాట ఇచ్చేయకు, బయటికి వెళ్ళి ఆవిడతో చెప్పి చెయ్యి అని అంతరార్థం. అన్ని వేళ కాదు, కొన్ని జాగ్రత్తగా ఉండాలండి. ఇప్పుడు పద్మాకర్ గారికి 1,00,000 పౌండ్లు ఇచ్చేటప్పుడు మళ్ళీ పెళ్ళానికి చెబితే తంతుంది అనుకున్నప్పుడు రహస్యంగా ఇచ్చేట. కానీ తక్కిన వేళలో జాగ్రత్తగా ఉండాలి. ఇంకా శివ నువ్వు సగభాగంలో పెట్టుకో, అర్ధనారీశ్వరుడిగా
విష్ణుదేవ నీ వక్షస్థలం నీ గుండెగా ఆవిడకి ఇచ్చి నీ లబ్డబ్బ ఆవిడే అని పలికి ఇక వెళ్ళి మీ పనులు చేయండి అనగానే వాళ్ళు ఈ స్త్రీ శక్తుల్ని వెంట పెట్టుకుని అమ్మవారి భవనం దాటి బయటికి రాగానే వారి రూపాలు వాళ్ళకు వచ్చాయి. అప్పుడు త్రిమూర్తుల ఆనందంతో సతీ సమేతంగా విమానం ఎక్కి తిరిగి తమ లోకాలకు వచ్చి అప్పటి నుంచి సృష్టి స్థితిలయాలు మొదలుపెట్టారు. అంతటి దివ్యలోకం మణిద్వీపం అంటే. ఈ మణిద్వీపాన్ని ప్రాణోత్క్రమణ సమయే, ప్రాణం పోతున్నప్పుడు ముసలాళ్ళి మంచం మీద పడిన వాళ్ళ దగ్గర వినిపిస్తే పొర్రపాటున నరకానికి వెళ్ళరు వాళ్ళు. అందుకే పూర్వకాలంలో ముసలి వాళ్ళ దగ్గర మంచం దగ్గర ఇంకా పోతారేమో అని భయం వచ్చినప్పుడు, కథలు లేకుండా ఉన్నప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు, కోమాలోకి వెళ్ళినప్పుడు ఇది వినిపించేవారు. అసలు ఎప్పుడు వింటే మనకు ఆ స్థితే రాదండి. చాలామంది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, నిత్యం మణిద్వీపమును ఎంతో కొంత ఇంట్లో వినడం మొదలు పెడితే మంచం మీద పడి ఆసుపత్రి పాలయ్యి అనారోగ్యంతో కోమాలోకి వెళ్ళి ఇతరుల చేత సేవ చేయించుకొని చచ్చే దౌర్భాగ్యం రాదు. నేను చూశాను సార్, చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్పక్కర్లా. మేము ఎరిగిన ఒక దంపతులు కాశీ వెళ్ళారు. కాశీలో ఆయన హాయిగా కూర్చున్నట్టు వెళ్ళిపోయాడండి. వాళ్ళ ఆవిడ ఎంతో జ్ఞానం కలిగింది కనుక, కాశీలో మరణం కోసం వచ్చాము, మా ఆయన హాయిగా వెళ్ళిపోయాడు, నేను ఎందుకు ఏడుస్తానండి ఆయన అక్కడే దహన సంస్కారాలు చేసుకుని వెళ్ళిపోయింది ఆవిడ ఆనందంగా. అది ఎంత అదృష్టం. ఎవరికైనా రేపు వార్ధక్యం వస్తుంది, 80 ఏళ్ళు 90 ఏళ్ళు 75 ఏళ్ళు, ఆ తర్వాత మంచం మీద పడడం, కథలు లేకపోవడం, చేసేవాళ్ళు లేక తన శరీరం మీద తనకే జుగుప్స్ వస్తున్నప్పుడు అది పరమ దుర్భరమైన బాధ. అసలు వార్ధక్యంలో అనారోగ్యంతో మరణించటం ఉన్నదే, తన శరీరం తన మాట వినకుండా పడిపోవడం కంటే బాధ మరొకటి లేదు. ఆ స్థితి రాకుండా ఉండాలంటే అమ్మవారి మణిద్వీపాన్ని వినమన్నారు. నేను చెప్పడం కదా, అందులో చూడండి చివరి శ్లోకాల్లో ఉంటుంది. ప్రాణోత్క్రమణ సమయంలో ఇది వినండి, ఆరోగ్యంగా తింటూ తిరుగుతూ వెళ్ళిపోతారు. అది కూడా ఇప్పుడు కాదు, పూర్తిగా ఆయువు తీరాక. ఏదో ఒకనాటికి పోక తప్పదు కదా. ఎవడైనా ఎంత గొప్పవాడైనా ఈ భూమి మీద శాశ్వతంగా ఉండడు. ధర్మం కాలధర్మం చెయ్యక తప్పదు. ఆ కాలధర్మం ఆరోగ్యంగా చెయ్యాలి. అందుకే శివుణ్ణి శంకరుడు ఏమన్నాడు, అనాయాసేన మరణం వినాదైన్యేన జీవితం దేహాంతే తవ సాయుధ్యం దేహిమే పార్వతీపతి అన్నాడు. ఆయాసం లేకుండా శరీరం విడిచిపెట్టాలి. ఎవరిని దీనంగా యాచించకుండా బతకాలి. బతికినంతకాలం టీవీగా 10 మందికి ఇవ్వగలగాలి తప్ప ముష్టెత్తుకు బతకూడదు. శరీరం విడిచాక నీలో కలిసిపోవాలి. ఇది నాకు ప్రసాదించు పరమాత్మ అన్నాడు ఆయన. మనకి ఆ యోగం వస్తుంది. పరమ పవిత్రమైనది. ఇవాళ మంగళవారమేనా? అమ్మవారికి మంగళవారం పూట అంబా యాగం జరిగింది, మణిద్వీప పూజ జరిగింది, మణిద్వీప వర్ణనం జరిగింది. ఈ ఇల్లు పవిత్రమైన మణిద్వీపంగా మారిపోయినట్టు ఈరోజు నుంచి. ఇక వీలున్నప్పుడల్లా మీరు కూడా యూట్యూబ్లో ఉన్నదాన్ని వినండి, మీ జీవితాన్ని చరితార్థం చేసుకోండి.